శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. జ్ఞానగీత పేరుతో భగవద్గీతను చెప్పుకుంటున్నాము. జ్ఞానగీత అనే పేరుతో చెప్పుకోవటానికి కారణం, ద్వాపర యుగములో కురుక్షేత్రంలో కౌరవ పాండవుల మధ్య జరిగినటువంటి యుద్ధములో, యుద్ధ సమయములో కృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినటువంటి ఆత్మజ్ఞాన తత్వము. ఇది ద్వాపర యుగంలో చెప్పబడింది. సుమారు 5100 సంవత్సరాల వెనకాల విషయం. ఈరోజు దాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అందులో ఉన్న జ్ఞానాన్ని మనం మన జీవితంలో ఆచరించుకోవటానికి. ఈ విషయం ప్రతి శీర్షికలోనూ ప్రతి శ్లోకం చెప్పుకున్నప్పుడు చెబుతున్నాను. ఆ జ్ఞానాన్ని ప్రస్తుతం మన జీవితంలో మనం ఎలా ఆచరించుకోవాలి, అప్పుడు జరిగినటువంటి సంఘటనని, ఆ బోధనల్ని, ఆ జ్ఞానాన్ని ఇప్పుడు మనం ఎలా ఆచరించుకోవాలి. మహాభారతంలో వేదవ్యాసుల వారు మొత్తం మహాభారతాన్ని రచిస్తూ మనం ఎలా జీవించాలో చెప్పారు. అందులో యుద్ధ సమయంలో కృష్ణ భగవానుడు మనం ఎలా ఆత్మజ్ఞానాన్ని పొందాలో చెప్పారు. ఇప్పుడు మొత్తంగా ఇక్కడ ఉన్నది ఏంటి అంటే, అది కౌరవ పాండవుల కథగా, ఒక కురుక్షేత్ర మహాసంగ్రామంగా, మహాభారతంగా మనకు కనపడుతున్నా, అక్కడ ఉన్నది ఒక మనిషి యొక్క జీవిత కథ, జీవనం. మనిషి ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే అతను ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఈ సారం మొత్తం ఉంది అందులో. అంతే. మనిషి జీవించేటప్పుడు అతని కుటుంబం ఉంటుంది, బంధుమిత్రులు ఉంటారు, అన్నీ ఉంటాయి. ఆ వ్యక్తి అలా మొత్తం తన కుటుంబంతో, తన బంధుమిత్రులతో, తన పరివారంతో జీవితం సాగిస్తూ వచ్చే కష్ట నష్టాలన్నింటినీ ఎదుర్కొంటూ, తాను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, తాను అనంత ఆత్మశక్తి స్వరూపురాలను అని ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది మొత్తం ఇందులో ఎమర్చబడింది. విడిగా కథగా చూస్తే ఒక చక్కటి కథ నడుస్తోంది. ఇది ద్వాపర యుగంలో జరిగినటువంటిది. ఏం లేదు, మొత్తం అన్నదమ్ముల మధ్య గొడవలే. ఇది మనం ప్రతి శ్లోకంలోనూ చెప్పుకుంటున్నాం. ఇవన్నీ మన సొంత బంధువుల మధ్య, మన సొంత కుటుంబంలో ఉండేటువంటి స్వవిషయాలే. ఏ మనిషి కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పోగొట్టుకోలేడు. అలానే మంచి లేదంటే కొంత మంచి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. మంచి చెడుల కలయికలో మనుషులు ఉంటారు. మానవ జీవన ఉద్దేశ్యం ఏంటి అనేది మహాభారతం చెబుతుంది. మానవుడు అసలు ఎలా ఉంటాడు అంటే, పాండవులు కౌరవుల వలె మంచి చెడులు కలిసి ఉంటాయి ప్రతి మనిషిలోనూ. ఇది దాంట్లోంచి తాత్వికపరమైన అంశం. అంటే మనం తీసుకోవాల్సిన జ్ఞానం ఏంటి అంటే, ప్రతి మనిషిలోనూ మంచి చెడు కలిసి ఉంటాయి. ఇది వేదవ్యాసుల వారు మనకు అందిస్తున్నది, ఒక గురువుగా ఆయన బోధిస్తున్నది. అది ఇది మొత్తం మానవాళి ఉన్నంతకాలం ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనిషి గురించి ఇది చెప్పబడింది ప్రత్యక్షంగా, ఒక్క మనిషి గురించి. ప్రతి మనిషికి వర్తిస్తుంది. మనిషి అనేటువంటి ఎవరికైనా వర్తిస్తుంది, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. జీవించేటప్పుడు ప్రతి మనిషిలో మంచి చెడులు ఉంటాయి. ప్రతి మనిషి మనుషుల మధ్య, కుటుంబం మధ్య, బంధుమిత్రులతోనే జీవిస్తాడు. జీవితం మొత్తం మరణం వరకు అలాగే సాగుతుంది. పుట్టుక మనుషుల మధ్య జరుగుతుంది, మరణము మనుషుల మధ్య జరుగుతుంది, మధ్యలో జీవితం అంతా మనుషుల మధ్య, మనుషులతోనే సాగుతుంది. అదే మహాభారతం. ఇదంతా జీవితమే. ఇది మహాభారతంలో ఇలా వచ్చినటువంటి మనిషి, మహాభారతం అంతా జీవితం అనుకుంటే, అసలు ఇలా పుట్టిన మనిషి జీవిస్తున్నాడు. ఓకే, బంధువులు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి, ఓకే, బాగానే ఉంది, జీవిస్తున్నాడు. మంచులు చెడులు కలిపి చేసుకుంటూ వెళుతున్నాడు, వాటి ఫలితాలను అనుభవించుకుంటూ వెళుతున్నాడు. అక్కడ ఎలా జీవించాలో చెప్పారు, మంచిగా జీవించాలని చెప్పారు. చెడుకు వచ్చే ఫలితాలు, మంచికి వచ్చే ఫలితాలు అన్నీ మహాభారతంలో చూపించారు. ఓకే, బాగానే ఉంది, జీవితం ఎలా జీవించాలో చెప్పారు. అసలు జీవిత ఉద్దేశ్యం ఏంటి? జీవించడం బాగానే ఉంది, ఏదో పుట్టేసాం, జీవిస్తున్నాం. ఎప్పటి వరకు జీవిస్తావయ్యా నువ్వు అంటే, మరణించే వరకు.
ఈ మరణించే వరకు ఎవరయ్యా అంటే నేను, నా వాళ్ళు, నాది, బంధుత్వాలు, నా వాళ్ళు, ఓ మోహం, ఒక బంధం, ఒక అభిమానం, ఒక అనురాగం, ఇవన్నీ ఉంటాయి. వాటితో జీవిస్తాను. వాటిని వదిలిపెట్టి వెళ్ళలేక వెళ్ళిపోతాను. మానవ చరిత్ర ఇంతే. ఓకే, బాగానే ఉంది, అలా జీవించడం తప్పేం కాదు. అందరూ ఎవరి కుటుంబం వాళ్ళు. ఎందుకంటే మనం పుట్టేటప్పటికే తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులకే పుడతాం. అది సృష్టి ఏర్పరిచిన బంధం. అక్కడి నుంచి మళ్ళీ మన వాళ్లే పెంచుతారు. మళ్ళీ సృష్టి ఏర్పరిచిన బంధంలో భార్యాభర్తలు కలుస్తారు. మళ్ళీ అక్కడి నుంచి పిల్లలు పడతారు, వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు. మళ్ళీ వాళ్ళు పిల్లల్ని పెంచుకుంటారు. ఇలా మళ్ళీ చుట్టూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఎన్ని బంధుత్వం ఉంటుంది మనుషుల మధ్య. ఎప్పుడూ జీవితం ఇంతే. నేను, నా కుటుంబం, నా బంధుమిత్రులు, మాకు కావలసిన వనరులు, వసతులు, వీటిని సమకూర్చుకోవటం. అయితే ఇంతమంది మనుషులు కలిసి ఉండేటప్పుడు విభిన్న మనస్తత్వాలు, విభిన్న ఆలోచనలు, విభిన్నమైనటువంటి భావాలు, అన్ని విభిన్నతలే. ఏ రెండు కలవు, అసలు ఏ ఇద్దరు కలవరు. ఇన్ని విభిన్నతలతో సయోధ్యతో ఎలా జీవించాలి? ఏ రెండు కలవు, అసలు అదొక ధర్మం. సృష్టిలో విభిన్నత అనేది ధర్మం. ఆ ధర్మం అని మనకు తెలిసినప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. సృష్టిలో విభిన్నత ధర్మం. రూపురేఖలు కలవు, ఏవి కలవు, భావాలు కలవు, విషయాలు కలవు, ఆలోచనలు కలవు, ఏవి కలవు. ఎందుకని? కలవకపోవటమే సృష్టి యొక్క ధర్మం, విభిన్నత. అది సృష్టి యొక్క ధర్మము అని తెలిసినప్పుడు మన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, విషయ విభిన్నత ఉంటుంది అనే జ్ఞానం మనకు ఉన్నప్పుడు అసలు అక్కడ కలహము, ఘర్షణ ఉండదు. అయితే ఈ జ్ఞానం లేకపోవటం చేత, సృష్టి యొక్క జ్ఞానం లేకపోవటం చేత, విభిన్నతే ధర్మము అని మనం భావించుకోకపోవటం చేత, నా మాట సాగాలి, నేను అనుకుని సాగాలి, నేను చెప్పింది వినాలి, నేను రైటే చెబుతున్నాను అని, లేదా నా సొంత భావాలు, నా సొంత ఇష్టాలు, నా సొంత గుర్తింపులు, ఏదో ఒకటి సంథింగ్, నేను, నా ఎంటిటీ, నా ఎగ్జిస్టెన్స్ నిలబడాలి. అలా ఎవరికి వాళ్ళు నేను, నా ఎగ్జిస్టెన్స్ అనుకున్నప్పుడు కుటుంబంలోనూ ఘర్షణలు వస్తున్నాయి, బంధుమిత్రులతోనూ ఘర్షణలు వస్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ వ్యాపించుకుంటూ శత్రుత్వాలుగా, ఈర్ష్యలుగా, అసూయలుగా, ద్వేషాలుగా పరిణమిల్తాయి. ఇవి కుటుంబాల్లో అయితే బాగా పెరిగిపోతే విడిపోయిన భార్యాభర్తలు కూడా ఉన్నారు, విడిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు, అన్ని బంధాల్లో విడిపోతున్న వాళ్ళు ఉన్నారు, సర్దుకొని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతో కొంత అసంతృప్తి అందరిలో ఉంటుంది. అక్కడ ఉండవలసింది అసంతృప్తి కాదు, విభిన్నత సృష్టి ధర్మము అని తెలుసుకోవాలి. సృష్టి అంటేనే విభిన్నత. అందుకని మనకు కొంచెం సృష్టి సంబంధిత జ్ఞానం కావాలి. ఇప్పుడు మనం బ్రతుకు ఆనందంగా బతకాలన్నా, మన పక్క వాళ్ళని మనం తెలుసుకొని ఇది ఇలా ఉంటుందని సర్దుకుపోవాలన్నా, అంటే సర్దుకుపోవటం తప్ప దారి లేదు అసలు ఇక్కడ. ఎందుకంటే ఇది విభిన్నత, మొత్తం విభిన్నత సృష్టి. ఇక్కడ ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి ఒక అవకాశం ఏంటంటే సర్దుకోవటం, కలిసిపోవటం ఉండదు, సర్దుకోవటం. ఎందుకని? సృష్టి విభిన్నత, వైరుధ్యంగా ఉంటుంది, ఏ రెండు ఒకలా ఉండవు అసలు. అయితే ఈ జ్ఞానం మనకు తెలియాలి, సృష్టి జ్ఞానం తెలియాలి, వైరుధ్యమే దీని ధర్మం అని తెలియాలి. అప్పుడు శరీరపరంగా, దేహపరంగా మనం ఉన్నప్పుడు వైరుధ్యం దీని యొక్క ధర్మం కనుక వైరుధ్యంలోనే అందరూ ఆలోచిస్తారు, అందరూ విభిన్నంగానే ఉంటారు. రూపురేఖలు ఎలా విభిన్నంగా ఉన్నాయో, స్త్రీ పురుష విభేదాలు ఎలా ఉన్నాయో, స్త్రీలలోనే రూపురేఖలు ఎలా విభిన్నంగా ఉన్నాయో, పురుషుల్లో రూపురేఖలు ఎలా విభిన్నంగా ఉన్నాయో, ప్రపంచంలో ఉన్న సమస్తము, సృష్టిలో కనపడుతున్న సమస్తము ఎలా ఏ రెండు ఒక్కటిగా లేకుండా విభిన్నంగా ఉన్నాయో, అలాగే భావాలు, ఉద్దేశాలు, ఆలోచనలు అన్నీ విభిన్నంగానే ఉంటాయి. సృష్టి యొక్క ధర్మము విభిన్నత, అప్పుడే అది సృష్టి అవుద్ది. ఇది మనకు తెలియాలి. అప్పుడు మనం జీవించేటప్పుడు పక్కవారిని అర్థం చేసుకునేటువంటి ఒక గుణం వస్తుంది. జ్ఞానం తెలియకుండా గుణం రాదు ఎవరికి. అందుకని మనకి జ్ఞానం కావాలి. ఇక్కడ సృష్టి ధర్మం తెలియాలి, అసలు సృష్టి ఏంటో తెలియాలి, మనం ఎందుకు వచ్చామో తెలియాలి, మనం ఎందుకు బతుకుతున్నామో తెలియాలి, ఈ బ్రతుకు అర్థం ఏంటో తెలియాలి, మొత్తం సృష్టికి అర్థం పరమార్థం ఏంటో తెలియాలి, అసలు ఇదంతా ఏంటి అనేది అర్థం అవ్వాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. అది అర్థమయ్యే వరకు జీవితం మహాభారతం లాగానే ఉంటుంది. ఏ ఇంట్లో అయినా
ప్రతి మనిషి మనసు మహాభారతమే, ప్రతి ఇల్లు మహాభారతమే. ఎందుకని జ్ఞానం లేనప్పుడు అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు ఘర్షణ పడుతూనే ఉంటారు, విభేదించుకుంటూనే ఉంటారు. భావాలైనా అలా ఉంటాయి. కనీసం గొడవలు పడిన వాళ్ళైతే మానసికంగా బాధపడుతూ ఉంటారు. సో ఎంత సర్దుకుంటున్నా మానసిక బాధ ఉంటుంది జ్ఞానం లేనప్పుడు. అదే జ్ఞానం ఉన్నప్పుడు విషయ విభేదం ఉండొచ్చు, వాళ్ళకి నాకు భేదభావం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేను ఒకటి చెప్పొచ్చు, వాళ్ళు ఒకటి చెప్పొచ్చు. అసలు ఈ కలవకపోవచ్చు, ఎప్పటికీ కలవకపోవచ్చు. కానీ కలవకపోవటమే సృష్టి ధర్మము అన్న జ్ఞానం నాకు తెలిసినప్పుడు నా ఆలోచన నాకు ఎంత కరెక్టో ఎదుటి వాళ్ళ ఆలోచన వాళ్ళకి అంతే కరెక్టో అనిపిస్తుంది. ఎందుకంటే సృష్టి ధర్మం విభేదము. శరీరం వేరు, మనసు వేరు, ఆలోచన వేరు, బుద్ధి వేరు, అన్ని వేరు వేరు. అందుకని ఏం చెప్పారంటే ధర్మాచరణ అన్నారు. ఇవన్నీ మళ్ళీ జ్ఞానంలోంచి వస్తాయి. ధర్మాచరణ, సత్యము, జ్ఞానం ఇవన్నీ ఒకటే. జ్ఞానం వేరు, ధర్మం వేరు, సత్యం వేరు కాదు. జ్ఞానము అంటే అర్థమయ్యేది, తెలిసేది. తెలిసినప్పుడు నువ్వు ధర్మంగా ఉండగలుగుతావు, అంటే ధర్మం అనేది ఆచరించేది. సత్యం అనేది ఇది ఎలాగే ఉంటుంది, స్థిరము, శాశ్వతమైనది స్థితి. సత్యము స్థితి పేరు, ధర్మము అదే స్థితి కదులుతున్నప్పుడు, క్రియాత్మకమైనప్పుడు దాని ధర్మము. ధర్మము సత్యముల యొక్క అవగాహన కలిగించేది జ్ఞానము. మూడు ఒకటే. అందుకని జ్ఞానం లేకపోతే మనిషి జీవితం అస్తవ్యస్తంగా తనే తయారు చేసుకుంటాడు. ఎందుకంటే తన మనస్సులో తనే దుఃఖాలు కల్పించుకుంటాడు, బాధలు కల్పించుకుంటాడు, చెడు భావాలు కల్పించుకుంటాడు, చెడ్డ పనులు చేస్తాడు. ప్రపంచం అంతా చెడుగానే కనపడుతుంది. ఒక్క జ్ఞానం వినా మనిషికి దారి లేదు. జ్ఞానం అంటే ఏంటి? ఏమి లేదు, తెలియుట. ఏం తెలియుట? నేను ఎందుకున్నానో తెలియుట, అసలు నేను ఎందుకు వచ్చానో తెలియుట, ఎక్కడికి వెళ్తానో తెలియుట, నా జీవిత లక్ష్యం ఏంటో తెలియుట. నా లక్ష్యం తెలిసినప్పుడు మానవ సమూహం అంతా ఇంతే. నా గురించి నాకు తెలిస్తే మొత్తం మానవ సమూహం లక్ష్యం ఇలాగే ఉంటుంది, జీవితం ఇలాగే ఉంటుంది. అలాగే మొత్తం ఈ సృష్టి అంతా ఏంటో తెలియుట, ఎందుకుందో తెలియుట, దీనికి మూల కారణం ఏంటో తెలియుట. ఇది జ్ఞానం అంటే తెలియుట. అందుకని ఇది జ్ఞానగీత. తెలియచెప్పారు. మహాభారతంలో ఎలా జీవించాలో, మనుషులు ఎలా ఉంటారో మొత్తం తెలియజెప్పారు వేదవ్యాస మహర్షి. చెడుగా ఎలా ఉంటారు, మంచిగా ఎలా ఉంటారు, అది జ్ఞానం ద్వారా తెలియజెప్పారు. చెడ్డవారికి ఏమవుద్ది, మంచివారికి ఏమవుద్దో తెలియజెప్పారు. చెడు చేస్తే దాని ఫలాలు ఎలా ఉంటాయి, మంచి చేస్తే దాని ఫలాలు ఎలా ఉంటాయి, చెడ్డవాళ్ళు ఎన్ని రకాల చెడులు చేస్తారు, మంచివాళ్ళు ఎన్ని రకాల మంచులు చేస్తారు, మొత్తం తెలియజెప్పారు. అది గురువుగా ఆయన కర్తవ్యం నిర్వహించారు వేదవ్యాస మహర్షి. అసలు ఇది ఓకే, మంచి చెడుల రేటు బాగానే ఉంది, వచ్చాం జీవిస్తున్నాం, జీవితం గురించి చెప్పారు, అంతా బాగానే ఉంది, ఎలా జీవించాలో చెప్పారు, బాగానే ఉంది, ఇదంతా ఓకే. కానీ అసలు ఎందుకు వచ్చాం, ఎందుకు జీవిస్తున్నాం, ఎందుకు వెళ్ళిపోతాం? ఇంతమంది రావటం ఏంటి, ఇంతమంది వెళ్ళిపోవటం ఏంటి, మళ్ళీ వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. సృష్టి అనంతంగా సాగుతూనే ఉంది. అన్నీ ఒక మనిషే కాదు, అన్ని సృష్టిలో ఉన్న అన్ని వస్తున్నాయి, అవుతున్నాయి, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. సృష్టికి అంతం అవటం లేదు ఎప్పటికీ. అలా అని సృష్టిలో వచ్చిన జీవులు అంతమైపోతున్నాయి, పదార్థాలు అంతమైపోతున్నాయి, మళ్ళీ కొత్తవి వస్తున్నాయి. ఇదంతా ఏంటి అసలు? దీని మూలం ఏంటి? ఆ జ్ఞానాన్ని కృష్ణ భగవానుడు చెప్పారు. మొత్తం మూల జ్ఞానాన్ని కృష్ణ భగవానుడు చెప్పారు. అదే అనంత ఆత్మజ్ఞానం. ఉన్నదంతా ఒకటే శక్తి, అది విభిన్నంగా అనిపిస్తుంది, కనిపిస్తుంది, అవుతుందండి. అక్కడ మళ్ళీ ఏముంది? ఇది అనంత ఆత్మశక్తి అంటే నీకేమన్నా ఇప్పుడు మహిమగా మాయలుగా అదంతా కలిసిపోయి ముద్దయిపోయి ఒకటిగా కనపడుతుందా? ఏమీ కనపడదు. మళ్ళీ అది జ్ఞానమే. జ్ఞానం ఏంటంటే తెలియుట. ఇందాక సృష్టికి వచ్చినప్పుడు మనుషులందరూ విభేదంగా ఉంటారు. రూపాలు వేరు, గొంతులు వేరు, వేలుముద్రలు వేరు, కంటిలో రెటీనాలు వేరు, అన్ని వేరు వేరు. అసలు ఏ ఇద్దరు ఒకలా ఉండరు. అదే తండ్రికి అదే తల్లికి పుట్టిన వాళ్ళు కూడా ఒకలా ఉండరు. రక్తాలు, బ్లడ్ గ్రూపులు మారిపోతుంటాయి, రకరకాలుగా ఉంటాయి. అసలు ఇద్దరు మనుషులు ఒకలా ఉండరు. కొన్ని బ్లడ్ గ్రూపులు కొంతమందికి ఒకలా ఉండొచ్చు. ఇలా అన్ని మారిపోతూ ఉంటాయి అన్నప్పుడు లోపల ఆలోచనలు మారవా, భావాలు మారవా, ఇష్టాలు మారవా, అయిష్టాలు మారవా? అప్పుడు ఇంకో మనిషి మనతో ఎలా ఏకీభవిస్తాడు? ఎల్లకాలం ఒక మనిషి ఒక మనిషితో ఏకీభవించగలడా? కానీ మరి కలిసి అలాగే జీవించాలి కదా కుటుంబం అంటే. అన్నప్పుడు ఇక్కడ ఉన్న అద్భుతమైనటువంటి సత్యం ఏంటి అంటే సర్దుకొనుట. ఒకళ్ళనొకళ్ళు సర్దుకొనుట అంటే ఎప్పుడు ఒకళ్లే సర్దుకోవటం అయితే అరాచకం. అది ఎప్పుడు నువ్వే సర్దుకోవాలన్నా అనుకో, మన పెత్తందారీ వ్యవస్థ, అది అరాచకం కాదు. అందరూ సర్దుకోవాలి.
ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు. ఆ పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పలేం. ఎప్పుడు ఎవరు సర్దుకోవాలనే జ్ఞానాన్ని నువ్వే పెంచుకోవాలి. జ్ఞానం నీకు అందించబడుతుంది, బోధించబడుతుంది అంతే. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎవరు సర్దుకోవాలి, ఎవరు చెబుతారు? మీరే సర్దుకోవాలి, మీరే ఆ జ్ఞానం పెంచుకోవాలి. అందుకని జ్ఞాన గీత. నేను నా జ్ఞానాన్ని పెంచుకుంటాను. నా ఇంట్లో ఇప్పుడు ఎవరు సర్దుకోవాలి, నేను ఎప్పుడు సర్దుకోవాలి, వాళ్ళు ఎప్పుడు సర్దుకోవాలి, వీళ్ళు ఎప్పుడు సర్దుకోవాలి, ఇదంతా నేనే నేర్చుకోవాలి. అలా మీరే నేర్చుకోవాలి. మొత్తంగా మానవాళికి జ్ఞానం అందించబడుతుంది. కానీ మీ ఇంట్లో సమూహం వేరుగా, నా ఇంట్లో సమూహం వేరుగా, మా సమస్యలు వేరు, మీ సమస్యలు వేరు, ఎవరి సమస్యలు వాళ్ళు వేరుగా, ప్రతి కుటుంబంలో సమూహాలు వేరు వేరు, సమస్యలు వేరు వేరుగా. అప్పుడు ఎవరు సర్దుకోవాలి, ఎప్పుడు సర్దుకోవాలి, ఎప్పుడెప్పుడు ఎవరెవరు సర్దుకోవాలి, ఏ ఏ పరిస్థితులు, ఆ జ్ఞానం మీరే నేర్చుకోవాలి. పరిస్థితులను బట్టి మీరు నేర్చుకొని సర్దుకోవాలి. ఈ సర్దుకోవటం అనేది ఎలా ఉండాలి అంటే మొత్తం కుటుంబానికి మేలు ఎలా జరుగుతుంది, అందరం హాయిగా ఎలా ఉంటాం, ఆనందంగా ఎలా ఉంటాం అనే విషయంలో సర్దుకోవాలి. ఏది బెటర్ అది చేసుకుంటూ. ఇది ఎవరికి వాళ్ళ జ్ఞాన వికాసం ఉండాలి. ఇది ఇంకోళ్ళు చెప్పేది కాదు, మొత్తం సమూహానికి చెప్పొచ్చు. కానీ ఒక ఇంట్లో విషయానికి ఎవరు చెప్పలేరు, అది మీకే తెలుస్తుంది. అసలు ఇంటి సమస్యలు బయట ఎవరికి తెలియవుగా. ఇంటి సమస్యలు వాళ్ళకేగా తెలిసేది. అసలు సొంత సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి. ఇంట్లో నలుగురు ఉంటే అందులో భార్యాభర్తలకు సంబంధించిన మిగిలిన ఇద్దరికి తెలియకపోవచ్చు. అసలు వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి. అలా వీళ్ళ సమస్యలు వాళ్ళకి అన్నీ తెలియకపోవచ్చు. కానీ కుటుంబంగా బ్రతికేటప్పుడు చక్కగా ఎప్పుడు ఎవరు సర్దుకోవాలి, ఎంత సర్దుకోవాలి, ఎందుకు సర్దుకోవాలి అంటే అసలు సర్దుకోవటం అనేది ఇక్కడ అవసరం. ఎందుకంటే విభిన్నత సృష్టి ధర్మమైనప్పుడు సర్దుకోవటం తప్ప అసలు దారిందా? ఇక్కడ ఇంకో దారే లేదు. అందుకే సర్దుకోవటం, మంచిగా ఉండటం. సర్దుకోవటం అంటే మంచిగా ఉండటమే. వీలైతే ఇతరులకే మేలు చేయన్నారు. ఎందుకంటే సర్దుకోవాలని నీకు తెలిసింది వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని నువ్వే వాళ్ళకి మేలు చేయి. ఒకవేళ సర్దుకోవాలని వాళ్ళకి తెలిసినా వాళ్ళకంటే అధికంగా నీ దగ్గర ఉన్నప్పుడు, అధికమైనటువంటి సుఖమో శాంతో వస్తువులో ధనమో నీ దగ్గర ఉన్నప్పుడు లేని వాళ్ళకి ఇచ్చి నువ్వు కొంచెం త్యాగం చేయి అని చెప్పారు. త్యాగం నువ్వు నేర్చుకో అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు నీకంటే తక్కువలో ఉన్నారు అన్ని రకాలుగా. ఇప్పుడు మన కుటుంబంలోనే అనారోగ్యవంతులు ఉన్నారు. కాసేపు నువ్వు సర్దుకోవాలి, కాసేపు నేను సర్దుకోవాలి అన్నాం అనుకోండి, అనారోగ్యవంతులు సర్దుకోలేరుగా. కాబట్టి మనం ఎప్పుడు త్యాగమే చేయాలి. మనమే సర్దుకొని వాళ్ళకి అవసరమైన ఏం చేసి పెట్టాలి. అనారోగ్యవంతులు కొంచెం తోలనాడొచ్చు, విసుగులో ఉంటారు, బాధలో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, నొప్పితో ఉంటారు. అనారోగ్యం అంటేనే అది కదా. కాబట్టి ఇదేంటి పీడించుకు తింటున్నారు అనుకోకూడదు. మనమే వాళ్ళకి సాయం చేసేలా ఉండాలి. ఇలా అన్ని చోట్ల పీడితులు, హీనులు, దీనులు, ఆర్తులు, రకరకాల వాళ్ళు ఉంటారు. అప్పుడు నువ్వు త్యాగం చేయమని చెప్పారు. నీ సహజమైన స్థితిలో నీతో సమానంగా ఉన్న వాళ్ళ దగ్గర పరిస్థితులను బట్టి సర్దుకో. ఏది మంచిదో అది మంచిది, దానికి ఇంకొకళ్ళు అనుకూలంగా వెళ్ళండి. నీకంటే తక్కువ వాళ్ళ దగ్గర జాగ్రత్తగా గమనించి చూడు, నువ్వే వాళ్ళకి సాయం చేయ కొంచెం. ఇదంతా జ్ఞానంలోంచి వస్తుంది. జ్ఞానం లేకపోతే ఎలా వస్తుంది? ఇంట్లో ముసలోళ్ళని ఇసుక్కుంటారు, పెద్దవాళ్ళని ఇసుక్కుంటారు, రకరకాలుగా ఈ సేవలు చేయలేక చేస్తున్నా ఉంటారు. వాళ్ళని చిరుగురు మాటలు, వాళ్ళ మీద ఏదో ఒకటి విసురుతూ ఉంటారు. యవనంలో ఉన్నప్పుడు తెలియదు ఇది, వృద్ధాప్యంలోకి వెళ్తే తెలుస్తుంది. అసలు వృద్ధాప్యంలో అన్నీ సన్నగిల్లిపోతూ ఉంటాయి. శక్తి సన్నగిల్లిపోద్ది, ఆలోచన సన్నగిల్లిపోద్ది, శారీరక మానసిక శక్తులు పనిచేయక ఒక రకమైన ఛాదస్సం వస్తుంది. అసలు ఒక రకమైన భయం ఉంటుంది వాళ్ళకి, లోపల ఒక అభద్రత ఉంటుంది. మేము చావుకు దగ్గరైపోయాము అనేటువంటి భావాలు కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటాయి. చిన్న అనారోగ్యం వస్తే భయపడిపోతారు. అంటే ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి, మా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాం అనేది ఒక భయంకరమైన విషయంగా ఉంటుంది ప్రతి మనిషికి. అప్పుడు కదా అండదండలుగా ఉండాలి అందరూ. అలాగే మామూలు వయసుల్లో అయినా, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా, ఎవరైనా అనారోగ్యాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, మానసిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం కదా వాళ్ళకి సాయం చేయాలి, బాగున్న వాళ్ళం. అప్పుడు వయసుతో నిమిత్తమే లేదు. అందుకని జ్ఞానం అన్నిటికీ అవసరం. జ్ఞానం అంటే ఏంటి? ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఒక విస్తారమైన విషయం నీకు తెలిసి ఉండాలి. సృష్టి యొక్క ధర్మం విభిన్నత అని తెలిసినప్పుడు, ధర్మమే విభిన్నత అయినప్పుడు నీకు ఎదురు ఎందుకు చెబుతున్నారు వాళ్ళు? వాళ్ళకి ఇంకో ఆలోచన వస్తుంది అంతే. అది నీకు ఎదురు చెప్పడం కాదు, ఇంకొక ఆలోచన వస్తుంది, విభిన్నత. దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఒకవేళ విషయం మనకు నచ్చకపోయినా, మనకు అసంతృప్తి అనిపించినా, విభిన్నత ధర్మము అని తెలిసినప్పుడు పోరాటాలు ఉండవు అక్కడ. అది జ్ఞానం తెలియటం అంటే. విభిన్నత ధర్మం అని తెలిసినప్పుడు పోరాటాలు, ఘర్షణలు ఉండవు.
కొంచెం సర్దుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే విభిన్నత ధర్మం కదా, మనం ఎలా అన్నా వాళ్ళకి ఇంకోలా అనిపిస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి, విభిన్నత సృష్టి ధర్మము, దీన్ని మర్చిపోబాకండి. అందుకని అందరూ నేను చెప్పిన దానికి ఎవరో ఏదో చెబుతున్నారు, నేను ఒకలా ఉండాలంటే ఇంకొకలా ఉంటున్నారు, ఎప్పుడు ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది అని మీ తరపు నుంచి ఆలోచించబాకండి. ఎదుటి వాళ్ళ తరపు కూడా ఆలోచించండి. విభిన్నత సృష్టి ధర్మము, అది ఎప్పుడు విభిన్నంగానే ఉంటుంది. ఎప్పుడు మన వైపు నుంచి ఆలోచిస్తే మనకు అన్ని కష్టంగానే అనిపిస్తాయి, ఇబ్బందిగానే అనిపిస్తాయి, అందరూ తప్పుగానే కనబడతారు. ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించి చూడండి. సృష్టిలో విభిన్నత ధర్మం అయినప్పుడు, ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళు అయినప్పుడు వాళ్ళకు ఇంకోలా అనిపిస్తుంది. ఆ సత్యాన్ని మన మనసు అంగీకరించటమే జ్ఞానము. ఆ సత్యాన్ని మన మనసు అంగీకరించి ప్రవర్తించటమే ధర్మము. ఇది సత్యము. సృష్టి విభిన్నత అనేది సత్యము, అది మారదు. సృష్టి విభిన్నత అనేది సత్యము. ఆ సత్యాన్ని మనకు తెలియచెప్పేది జ్ఞానం. దాన్ని అర్థం చేసుకునే వరకు మనకు చెప్పేది జ్ఞానం. అయ్యా సృష్టి విభిన్నంగా ఉంటుంది అనేది తెలియచెప్పేది జ్ఞానం. అది మనకు అర్థం అవటం జ్ఞానం. కానీ సత్యము సృష్టి విభిన్నత ఎప్పుడు అలాగే ఉంటుంది. జ్ఞానము సత్యం ఇప్పుడు ఒకటేగా. ఈ విషయం మనకు తెలిసినప్పుడు, విభిన్నత అని తెలిసినప్పుడు, మన ఎదుటి వాళ్ళతో, మన పక్క వాళ్ళతో, మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉంటాము అంటే ధర్మముగా ఉండాలి. నీ జ్ఞానం తెలుసు, సత్యం తెలుసుగా. విభిన్నతే ధర్మము అనేటువంటి విషయం నీకు తెలిసినప్పుడు, సృష్టి అంతా విభిన్నతగానే ఉంటుంది, అది దాని లక్షణము అని తెలిసినప్పుడు, నీ ప్రవర్తన ఇప్పుడు ధర్మంగా మంచిగా ఉండాలి కానీ నువ్వు అర్థం చేసుకోవాలిగా. నాతో విరోధిస్తున్నారు, విభేదిస్తున్నారు అనుకోకూడదుగా. కాబట్టి ఇది ఎందుకు చెబుతున్నాయంటే, మన కుటుంబ సభ్యుల మధ్యలో జ్ఞానగీత మన కోసమే. ముందు ఎప్పుడు అర్థం చేసుకునేటువంటి ఒక తత్వం ఉండాలి. మన జీవితమే ఒక మహాభారతం. అందులో జీవించడానికి అవసరమైన వేదవ్యాసుల వారు చెబితే, జీవిత లక్ష్యాన్ని భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆత్మజ్ఞాన ఉపదేశంతో చెప్పారు. నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపుడివి అని. ఇప్పుడు వరకు మళ్ళీ కథ గమనంలోకి వెళ్ళిపోదాం. కథా గమనంలో మనం ఇప్పుడు వరకు కౌరవ పాండవులు ఇద్దరూ కూడా రణరంగంలో, కురుక్షేత్రంలో యుద్ధంలో కొట్టుకోవడానికి సిద్ధమైపోయి ఉన్నారు. కృష్ణ భగవానుడు రథాన్ని తీసుకొచ్చి ద్రోణాచార్యుడు వీళ్ళందరూ భీష్ముడు ఉన్న చోట రథాన్ని నిలిపి అదిగో చూడమన్నారు. అర్జునుడు చూశాడు. అర్జునుడు చూసినప్పుడు ఆయనకు అంతా బంధువులే కనపడ్డారు. అక్కడ మొత్తం తన బంధువులే ఉన్నారు. ఇటువైపు తన సైన్యంలో ఉన్నవాళ్ళు తన బంధువులే, అటువైపు సైన్యంలో ఉన్నవాళ్ళు తన బంధువులే. వీళ్ళందరూ తన వాళ్లే, ఎందుకంటే కొట్టుకుంటుంది అన్నదమ్ములే. అప్పుడు అటు ఇటు ఉండేవాళ్ళంతా తన వాళ్లే ఉంటారుగా. మనం ఘర్షణలు పడుతున్నప్పుడు ఇలాగే ఉంటుంది చూడండి, అంతా మన వాళ్లే ఉంటారు. ఘర్షణలో ఎప్పుడు మన వాళ్లే ఉంటారు, ఇంకెవరు ఉంటారు. అందుకని అక్కడ ఇప్పుడు అర్జునుడు చూశాడు, అయ్యో అందరూ నా వాళ్లే ఉన్నారన్న భావన కలిగింది. తాన్ సమీక్షస్య కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్ ఇదమబ్రవీత్. ఇంతకు ముందు శ్లోకంలో వాళ్ళందరినీ చూశాడు. యుద్ధ భూమిలో నిలబడి ఉన్నటువంటి బంధువులందరినీ బాగుగా పరికించి చూశాడు. మామూలుగా కాదు, వివరణాత్మకంగా చూశాడు. ఎవరెవరు ఎక్కడున్నారు ఏంటని. అలా చూస్తుంటే ఆయన హృదయం విషాదంతో నిండిపోయింది. దయార్ద్ర హృదయుడైపోయాడు. అంటే హృదయంలో దయ పెరిగిపోయింది, విషాదం అలుముకుంది. విషీదన్ ఇదమబ్రవీత్. విషీదన్ అంటే దుఃఖించుచు, విషాదం కలిగింది ఆయనకి. తాను సమీక్షస్య చూశాడు అందరినీ. కౌంతేయ సర్వానాం, అటు కౌరవ సైన్యంలో ఉన్నటువంటి బంధూన్ అవస్థితాన్, అక్కడ వేంచేసి ఉన్నటువంటి బంధువులందరినీ కృపయా పరయావిష్టో. కృపయా అంటే దయ, దయ కలిగిపోయింది. హృదయం అంతా దయార్ద్రంగా అయిపోయింది. ఇదేంటి మా బంధువులు వీళ్ళందరూ, వీళ్ళతోనే ఇప్పుడు యుద్ధం. వాళ్ళందరినీ చూస్తే దుఃఖం వచ్చేస్తుంది లోపల నుంచి. ఇప్పుడు యుద్ధం వీళ్ళతో చేయాలా. విషీదన్ ఇదమబ్రవీత్. విషాదం ఆయనకి అలుముకుపోయింది. అలుముకుపోయి ఇదమబ్రవీత్ ఇలా అంటున్నాడు. ఆ విషాదంతో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరితో అంటున్నాడు? అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు.
విషాదం అలుముకుంది ఎవరికి? అర్జునుడికి. ఇదంతా ఎవరెవరికి చెబుతున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. దీనికి ముందు కృష్ణ భగవానుడు రథాన్ని తీసుకువెళ్ళి భీష్మద్రోణులు ఉండేటువంటి చోట నిలిపి మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఎదురుగా కనపడుతున్నారు. ఇదిగోనయ్యా, నువ్వు సైన్యం చూడాలన్నావు కదా, ఎవరితో యుద్ధం చేయాలో, ఎవరెవరు యుద్ధానికి వచ్చారో అన్నావు, ఇదిగో చూడు అన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అంతా తన బంధువులే ఉన్నారు. మొత్తం అందరూ చిన్నతనం నుంచి తనకు తెలిసిన వాళ్లే, తన బంధువులే. ఇరు పక్షాలలో ఇప్పుడు వీళ్ళు కొట్టుకు చచ్చిపోతారు, తను వీళ్ళందరినీ చంపేయాలి. వాళ్ళందరినీ చూసేటప్పటికి తన హృదయంలో ప్రేమ వచ్చింది, దయ వచ్చింది. వీళ్ళంతా నా బంధువులే అనిపించింది. ఇప్పుడు వీళ్ళతో యుద్ధం చేయాలా, వీళ్ళతో ఘర్షణ పడాలా, వీళ్ళని చంపేయాలా, వీళ్ళని చంపితే తప్ప రాజ్యం రాదు అనే విషాదం వచ్చింది. వాళ్ళ మీద దయ వచ్చింది. అంటే చంపకూడదు అన్న భావం కలిగింది. దయ అంటే ఏంటి? మనకు దయ రావటం అంటే ఏంటి? చంపకూడదు అన్న భావన కలిగింది. ఇప్పుడు చూడండి, వాళ్ళని చంపాలని ఆయన కనిపించట్లేదు, ఆ భావన కలిగి కృష్ణుడితో అంటున్నాడు. చూసారా, ఇంతకీ ఏంటి? యుద్ధానికి రెడీ అయిపోయారు, సంధులైపోయినాయి, రాజ్యం ఇవ్వనన్నాడు, ఓకే అన్నారు, కొట్టుకుంటామన్నారు. సైన్యం మొత్తాలు వాళ్ళ సైన్యం వాళ్ళకు వచ్చేసింది, వీళ్ళ సైన్యం వీళ్ళకు వచ్చేసింది. ఇప్పుడు మధ్యలో రథాన్ని పెట్టుకొని శంఖాలు ఊదేసుకున్నారు. ఇంక అస్త్రాలు వేసుకోవటమే. ఎవరో ఒకళ్ళు అస్త్రప్రయోగం మొదలు పెడితే కొట్టుకోవడం అయిపోద్ది అంతే. ఊరికినే ఒకసారి చూస్తానన్నాడు ఆయన. అంటే ఏంటి చూస్తానంటే ఏంటి? శంఖాలు ఊదుకున్నా కూడా చూస్తానంటాం అంటే ఏంటి? ఆయనకి అసలు యుద్ధం చేయాలని లేదు. ఈ విషయం నేను మీకు ముందు శ్లోకాల నుంచి కూడా చెబుతున్నాను. ఎందుకంటే పాండవులు మొదటి నుంచి యుద్ధానికి సిద్ధంగా లేరు. మనస్సు ప్రకారం యుద్ధం చేయలేని బలహీనులు కాదు, చాలా బలవంతులు. కానీ మానసికంగా యుద్ధం చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు, మంచోళ్ళు. ఇదే చెప్పింది ఇందాక, మనం సర్దుకోవాలి అని చెప్పామే, కుటుంబాల్లో సర్దుకోవాలని. అదే జ్ఞానగీతల నుంచి మనం నేర్చుకోవాల్సింది, భగవద్గీత నుంచి, మహాభారతం నుంచి. పాండవులు యుద్ధానికి సిద్ధంగా లేరు, కానీ యుద్ధ పరిస్థితులు వచ్చేసినాయి. వస్తాయి మన ఇంట్లో కూడా, మనలతో కూడా, చుట్టుపక్కలతో కూడా ఇలాగే ఉంటుంది. పరిస్థితులు వస్తాయి. మనం మౌనంగా ఉన్నాళ్ళు గదుపుతానే ఉంటారు. కానీ మనకు అర్థమైపోయి నోరు మూసు కూర్చున్నా కూడా ఊరుకోరు. నోరు మూసు కూర్చున్నా మనకు గెలుపుతానే ఉంటారు. ఇది సృష్టి. సృష్టి అలాగే ఉంటుంది, మనుషులు అలాగే ఉంటారు. అంటే ఆ నడక అలా ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు కదిపేస్తున్నప్పుడు మనం కూడా కదలాల్సి వస్తుంది. తప్పనిసరిగా కదిలేరు పాపం పాండవులు. మన ఇంట్లోనే ఇలాగే ఉంటుందని చెబుతున్నా. కదిలినా యుద్ధం చేయడం ఇష్టం లేదు. యుద్ధ సన్నాహాలు అయిపోయినాయి, యుద్ధానికి సిద్ధమైపోతున్నారు, మాట మాట పెరిగిపోతుంది, కానీ ఇష్టం లేదు లోపల. అర్జునుడికి ఇష్టం లేదు. ఏ విషయం కృష్ణుడికి తెలుసు, అర్థమవుతుంది. సరే కానీ చూద్దాం అని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు రథం. నువ్వు చెప్పినట్టే చేస్తా, వెళ్ళి చూడాలి. ఇప్పుడు వాళ్ళని చూసినాక ఇంకా దయ కలిగింది. ముందు కృప అంటే దయ కలిగింది. తర్వాత విషాదం అలుముకుంది. ఇదేంటి నా వాళ్ళని, నేనేంటి నా వాళ్లే కదా వాళ్ళందరూ నా వాళ్లే అని ఇలా అన్నాడు. ఎవరితో? కృష్ణుడితో. ఎందుకని యుద్ధం మొదలైపోవాలి. ఏమి అనబోతే ఇప్పుడు యుద్ధం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఈయన మనసు ఏమైపోయింది? ఇప్పుడు అటువైపు సైన్యం, అటువైపు ఉన్న వాళ్ళందరి పట్ల దయతో నిండిపోయింది. అందరినీ చూశాడు, అందరూ నా వాళ్లే. లోపల విషాదం అలుముకుంది. ఇదేంటి నా వాళ్ళని చంపడం ఏంటి, వీళ్ళని చంపి ఇప్పుడు ఈ రాజ్యం ఏం పొందడం ఏంటి, గొడవ ఏంటి, గోల ఏంటి అని విషాదం వచ్చేసింది. ఇదేంటి మా కోసం మేము ఎంత యుద్ధం చేయటమా, మా వాళ్ళని ఎంతమందిని చంపుకోవటమా అని విషాదం వచ్చింది. ఆ విషాదంతో కృష్ణ భగవానునికి చెప్పబోతున్నాడు తనకి లోపల ఏమనిపిస్తుందో, తన లోపల ఎటువంటి విషాదం కలుగుతుందో, ఎటువంటి దయ వచ్చిందో, తన పరిస్థితి ఎలా అయిపోయిందో ఇక చెప్పుకోవడానికి దిక్కేవారు ఆ పరమాత్మకే చెప్పాలి మనం. ఇప్పుడు మనవాళ్ళు మన ఇంట్లో మనవాళ్ళతోనే గొడవలు అయితే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు గొడవలు అవుతాయి, లేదా తండ్రి కొడుకులు గొడవలు అవుతాయి, తల్లి కూతుళ్ళు గొడవలు అవుతాయి, దగ్గర సంబంధ బాంధవ్యాలు గొడవలు అవుతాయండి. మనం వాళ్ళని ఏమన్నా చేయాలని అనుకుంటాం అసలు. అదే అర్జునుడు అంటే మనమే. మన దగ్గర సంబంధ బాంధవ్యాలతో గొడవలు అవుతాయి. బాగా క్లోజ్ రిలేషన్స్, లేదా బాగా క్లోజ్ మిత్రుడు అనుకోండి, ఎప్పటి నుంచో ఒక 20-30 సంవత్సరాల నుంచి కలిసి తిరుగుతున్నాం. ఏదో విభేదం వస్తుంది, విరోధం వస్తుంది. ఎందుకంటే మానవ ప్రవృత్తి, ఏదో చేస్తారు. కానీ నిజంగా వాళ్ళని ఏమన్నా చేయాలనుకుంటాడు మంచోడు అయి ఉంటే. అంటే నా జీవితంలో నాకు జరిగినాయి అంట. ఇప్పుడు మనం మంచోళ్ళం అయితే వాళ్ళు ఏమన్నా చేయాలి, వాళ్ళు పాడైపోవాలని అసలు కోరుకోగలమా? మనం నిజంగా మంచోళ్ళం, నిజంగా జ్ఞానం తెలిసిన వాళ్ళం అయితే కోరుకోలేక. అదే చెప్పాను, జ్ఞానము తెలియాలి మనిషికి.
మన ఇబ్బంది పెడతారు, మన బాధ పెడతారు, మనతోనే తిరుగుతారు, మనతోనే ఉంటారు, తర్వాత మనకే మళ్ళీ ఇబ్బందులు కలిగిస్తారు. ఇదేగా మనిషి అంటే, మనిషి బుద్ధి అంతే. ఇంకా అవకాశం ఉన్న చోటగా ఏదైనా చేయగలిగేది, మోసం చేయగలిగిన, తప్పు చేయగలిగిన, ఇబ్బంది కలిగించగలిగిన అవకాశం ఉన్న చోట్ల, అవకాశం లేని చోట్ల అసలు కుదరవుగా. ఇంకా దగ్గర కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనుకోండి, అసలు మనం హాని చేయగలమా? హాని చేయలేనప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి? వాళ్ళేమో దూసుకొచ్చేస్తారు మన మీదకి రైమని, మనమేమో హాని చేయలేము వాళ్ళకి. వాళ్ళు మన వాళ్ళు అన్న భావన ఉంది. ఏం చేయాలి అప్పుడు? మౌనంగా ఉండటం తప్ప ఏమన్నా చేయగలమా? ఒకవేళ ఏమన్నా చేద్దాము అని వాళ్ళలాగా మనం కూడా ఏదైనా చేద్దామని మూర్ఖత్వం ఉందని మనలో జ్ఞానం ఒప్పుకోదు. మంచోళ్ళంగా, పాండవులు మంచోళ్ళుగా, మంచోళ్ళకి నేను చెప్పేది. ఆ మీదకి వచ్చేవాళ్ళు కౌరవులు, దుర్మార్గులు. బంధువులే ఉండొచ్చు, సొంతోళ్ళే ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, కానీ కౌరవ ప్రవృత్తులను దుర్మార్గులు అయితే చేసేదే ఉంది. అలాంటి కొడుకు అయి ఉండొచ్చు, అలాంటి తండ్రి అయి ఉండొచ్చు, ఎవరైనా ఎంత దగ్గర బంధమైనా ఉండొచ్చు. అవన్నీ ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఆ కౌరవ మనస్తత్వమే చెడు. ఆ చెడు మనస్తత్వం ఉన్నవాడు ఎంత దగ్గర బంధమైనా మనకి ఎప్పుడు గొడవ మీదకు దూకేస్తుంటారు. కానీ మనం మంచివాళ్ళం అయినప్పుడు ఆ సొంత బంధంతో యుద్ధం ఎలా చేయగలుగుతాం? అదే అర్జునుడి పరిస్థితి. ఇప్పుడు అక్కడ చెబుతుంది మన హృదయమే. ఇది ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి ఎదుర్కొంటాడు. మీరు చూసుకోండి కావాలండి. ఆ జ్ఞానమే మనం నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఎవరికి విన్నవించుకుంటాం నా పరిస్థితి ఎలా ఉందని? నా వాళ్ళే, నా సొంత వాళ్ళే నా మీదకి వస్తున్నారు, నేనేమీ చేయలేను. అలానే నేను చేయగలను, కానీ మంచివాడిని, మంచిదాన్ని. ఇప్పుడు వాళ్ళు ఒక మాట అంటే నేను 10 మాటలు ఎందుకు అనలేను? నాకు ఎందుకు వచ్చు. కానీ నా మనసు అయ్యో నా వాళ్ళు అంటుంది. నా తండ్రో, నా తల్లో, నా కొడుకో, నా కూతురో, నా అన్నో, నా తమ్ముడో, నా బంధువో, నా స్నేహితుడు, అయ్యో ఇన్నాళ్ళు నాతో తిరిగినోళ్ళు, ఇన్నేళ్ల నుంచి నాతోనే ఉన్నోళ్ళు, ఇప్పుడు వీళ్ళని ఏమంటాం అని అనిపిస్తుంది. ఏం చేస్తాం? వీళ్ళకి హాని జరగాలని ఎలా కోరుకుంటాం అనిపిస్తుంది మనసు. అది అర్జున మనసు, పాండవుల మనసు. అది ధర్మాత్ముల మనసు అలా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు యుద్ధాలకు వెళ్ళరు, మనుషుల మీద దూకేరు. ఇది మంచి మనసు. చెడ్డ మనసు ఏముంది? ఎవరు తండ్రివు తల్లివి ఎవడవు లెక్క చేయదు. అంత మాట పడితే అంత మాట అనేస్తారు, ఏది పడితే అది అనేస్తారు. కొంతమందికి అసలు చాలా పెద్ద వయసు కూడా వస్తుంది. నేను బోల్డ్ మందిని చూశాను. ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు, తండ్రుల స్థానాల్లో ఉంటారు, తాతల స్థానాల్లో ఉంటారు, పెద్ద పెద్ద ప్లేసులు వచ్చేసి ఉంటాయి. కానీ నీచాతి నీచంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ఎదుటి వ్యక్తిని ఏదైనా ఎంత నీచ స్థితికైనా పడగొట్టేస్తారు. వాళ్ళ మీద అపనందలు వేస్తారు, వాళ్ళని ఏదైనా అనేస్తారు, ఏదైనా చేసేస్తారు. కానీ మంచోడు ఎంత తక్కువ వయసుడైనా, ఎదుటోడు ఎంత పెద్ద వయసుడైనా, తక్కువ వయసున్నోడైనా మంచోడు మౌనంగా ఉంటాడు. తన బాధను ఎవరికి చెప్పుకుంటాడు? భగవంతుడికి చెప్పుకుంటాడు. అదే అర్జునుడు కృష్ణుడికి చెబుతున్నాడు, ఇప్పుడు చెప్పబోతున్నాడు. తనలో కలిగినటువంటి ఆ కృప అంటే ఏంటి? అటువైపు వాళ్ళ మీద దయ కలిగింది. దయ ఎందుకు కలుగుతుంది? యుద్ధానికి వచ్చినప్పుడు ద్వేషం కలగాలి, పగ కలగాలి, కోపం కలగాలి, రగిలిపోవాలి. యుద్ధం అంటే అది కదా. దానికి కదా యుద్ధం పెట్టుకుంది వాళ్ళు. కోపం రావాలి, రగిలిపోవాలి, ఇంకా కుదిరితే ఈర్ష్య స్వార్థ అహంకారాలు ఇవన్నీ వచ్చేయాలి, ద్వేషాలు వచ్చేయాలి. అప్పుడు కదా బాణాలు వేసి కొట్టేసుకొని చంపేసుకోగలుగుతారు. ఇది దయ కలుగుతుంది. దయ ఎవరికి కలుగుద్ది? మంచోడికి కలుగుద్ది. మన ఇంట్లోనే ఇంత మంచోడు ఎప్పుడు అందరి దగ్గర ఓడిపోతుంటాడు. ఆడి మీద అందరూ పెత్తనాలు చేసేస్తుంటాడు. మంచోళ్ళు ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా చూడండి, మీ మీద అందరూ పెత్తనాలు చేసేస్తారు. మీరు మంచోళ్ళు సర్దుకుంటూ ఉంటారు, కానీ సర్దుకోవాలి, అదే మంచి. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు అర్జునుడు పక్కన ఉందెవరు? అసలు రథంలో భగవంతుడు. అర్జునుడు రథాన్ని నడుపుతుందే భగవంతుడు. ఆడు మంచోడు కాబట్టే భగవంతుడు ఆయనతో ఉన్నాడు. దుర్యోధనుడు లేడు కదా. కానీ మన భౌతిక జీవితంలో మనకు భగవంతుడు కనపడకపోవచ్చు. మన భౌతిక జీవితంలో మన పక్కన ఒక మనిషిలా భగవతత్వం కనపడకపోవచ్చు, ధర్మం కనపడకపోవచ్చు, సత్యం కనపడకపోవచ్చు, మనకు అన్యాయం జరుగుతున్నట్టు ఉండొచ్చు, కానీ జరగదు. మీరు చూసుకోండి కావాలండి. మీ జీవితం సాగిపోతానే ఉంటుంది. మీరు నష్టపోయినట్టు కనపడవచ్చు, పైకి ఇబ్బంది పడుతున్నట్టు కనపడవచ్చు, బాధపడుతున్నట్టు కనపడచ్చు, చుట్టూ చూసిన వాళ్ళకి కనపడవచ్చు, అంత పరిస్థితులు అలాగే అనిపించవచ్చు. కానీ మీరు మానసికంగా, కుటుంబికంగా మీ జీవితం సాగిపోతానే ఉంటుంది. ఏ అడ్డంకులు లేకుండా వెళ్ళిపోతానే ఉంటుంది. ఎందుకంటే ఆ జీవన రథాన్ని నడిపేటువంటి పరమాత్మ అక్కడే ఉన్నాడు. అర్జునుడు పక్కన కృష్ణుడు ఉన్నాడు. ఆ రథాన్ని ఆయనే నడుపుతున్నాడు. అసలు ఆ ప్లేస్లో నుంచోబెట్టింది ఆయనే, తీసుకొచ్చాడు. చూడమని నుంచోబెట్టింది ఆయనే. ఇప్పుడు ఈ సృష్టిలో, ఈ ప్లేస్లో మన దింపింది ఎవరు? ఈ తల్లిదండ్రులు, ఈ కుటుంబం, ఈ పరిస్థితుల్లో మన దింపింది ఎవరు? భగవంతుడు కదా.
భగవంతుడు దింపిన పరిస్థితులు, వీళ్ళంతా భగవంతుడు ఏర్పరిచిన మనుషులు, వీళ్ళందరి మధ్య మనల్ని నిలబెట్టింది ఆయనే. చూడు అన్నాడు, నీకేమనిపిస్తుందో నువ్వు అలా ప్రవర్తించు, తర్వాత నేనేం చేయాలో ఇచ్చేస్తాను. అక్కడ అర్జునుడు మంచోడు కనుక నాకు యుద్ధం చేయాలి అనిపించట్లేదు, నాకు వాళ్ళ మీద దయ కలుగుతుంది అన్నాడు. నువ్వు వాళ్ళ మంచోడు అయితే నీతో భగవంతుడు ఉన్నాడు, అక్కడే పక్కనే ఉన్నాడు. నీకు ఆ ద్వాపర యుగంలో కురుక్షేత్రంలో అర్జునుడు రథంలో కృష్ణుడులా నీకు కనపడకపోవచ్చు, నీ జీవిత రథం నడుపుతా. ఇక్కడ ఇది ఇంట్లో కదా విషయం. కానీ ఖచ్చితంగా నువ్వు మంచోడు అయితే, నీ హృదయం మంచిదైతే సృష్టి నీకు అనుకూలంగా ఉంటుంది, ధర్మం నీకు అనుకూలంగా ఉంటుంది. మొత్తం సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, దైవశక్తి నీ కార్యాన్ని నిన్ను అలా నడుపుతానే ఉంటుంది, నిన్ను చక్కగా తీసుకెళ్ళిపోతుంది. చూసే వాళ్ళందరికీ నువ్వు కాసేపు కొన్నాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టు కనపడవచ్చు, కానీ నీకు ఏ ఇబ్బందులు ఉండవు. మానసికంగా నువ్వు అలా ముందుకు వెళ్తానే ఉంటావు, నీకు దైవ సహాయాలు అందుతున్నట్టు నీకు తెలుస్తూనే ఉంటుంది, నాకు చక్కగా గడిచిపోతుంది. అదే కృష్ణ పరమాత్మ అర్జునుడి రథాన్ని నడపటం. అర్జునుడు చెబుతున్నాడు, ఇప్పుడు యుద్ధానికి వచ్చి కోపం ఉండాల్సిన అర్జునుడు, పగ ఉండాల్సిన అర్జునుడు ఏం చెబుతున్నాడు? నాలో దయ కలిగిపోతుంది, కృప కలిగిపోయింది, నా కోపం రాట్లా, పైగా విషాదంతో నిండిపోయింది, వీళ్ళందరినీ చంపటం ఏంటి అని ముందు నిండిపోయింది. ఆ భావం ఇప్పుడు కృష్ణ భగవానుడికి చెబుతాడు, వెళ్ళగక్కుతాడు తన లోపల ఏం జరుగుతుందని. ఇంకా వాళ్ళు జరిగిపోతున్నాయి ఆయనకి, అది అక్కడ ఆగల. మనలో కూడా చూడండి, ఒక చిన్నది ఏదైనా స్టార్ట్ అయింది అనుకోండి, ముందు ఒక విషాదం మొదలైంది అనుకోండి, అది ఎంత దూరం పగిపోద్దో చూడండి. మన శరీరాన్ని భయకంపితుడిని చేసేస్తుంది, అనేక ఆలోచనలు ఊహల్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అలా అర్జునుడు వెళ్ళిపోబోతున్నాడు. ముందు కృపా విషాదం అనే దాంతో మొదలయ్యాడు, అది లోపల కలుగుతున్న భావాలు లోపల కలిగినాయి. ఇంకా చెప్పల కృష్ణ భగవానుడికి చెప్పబోతున్నాడు, తన ఆర్తినంతా వెళ్ళబుచ్చుకుంటాడు. మనమైనా భగవంతుడిగా చెప్పాలి. ప్రతి మంచోడు భగవంతుడికే చెబుతాడు, ప్రతి చెడ్డోడు ఎదుటోడిని కష్టపెడతాడు. ఇదే మహాభారతం, ఇదే కురుక్షేత్రం. మన రోజు మన జీవితాలు ఇలాగే ఉంటాయి, కానీ ఖచ్చితంగా మనం మంచోళ్ళలానే ఉండాలి, అర్జునుల్లానే ఉండాలి, పాండవుల్లాగానే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక సన్నివేశాన్ని మాట్లాడుకోవాలి. ఇప్పుడు అర్జునుడు వాళ్ళందరినీ చూసి భయపడి ఇంతమందిని చంపలేక అలా అయ్యాడా? కాదు, కానే కాదు. అర్జునుడు వాళ్ళందరినీ చంపేయగలడు, అందులో డౌటే లేదు. యుద్ధం చేయలేక అలా ఇంతమందితో యుద్ధం అని భయపడుతున్నాడా? కానే కాదు, అసలు కాదు. అందులో కృష్ణ పరమాత్మ అక్కడ ఉండగా అసలు భయపడే అవకాశం లేదు. అర్జునుడు అసలు పిరికివాడు కూడా కాదు. నా వాళ్ళు, నా స్వజనం, వీళ్ళంతా నా బంధువులే, వీళ్ళని చంపడం ఏంటనే భావం వచ్చింది. ఇప్పుడు చూడండి, మనం భార్యాభర్త కోపంలో ఘర్షణలు పడతారు, తర్వాత అనవసరంగా అన్నాన్ని మనమే బాధపడతాం. పోన్లే ఏదో తెలియక ఏదో అన్నారు, నేను ఎందుకు అలా అన్నాను, మన కొడుకునో కూతురునో ఏదో అంటాం, తర్వాత మనమే బాధపడతాం. అహంకారం ఆగక మాట్లాడేస్తాం, తర్వాత మనమే బాధపడతాం. చాలా చిత్రంగా ఉంటుంది ఈ మానసిక స్థితి. ముందేమో అహంకారం ఆగదు, తర్వాత బాధ కలుగుద్ది. మనకైనా ఉంటాయి. లేదా ఎదుటోళ్ళు మన మీదకి వస్తారు, అప్పుడు బాధ కలుగుద్ది. అయ్యో వీళ్ళు మన మీదకి వస్తున్నారు, మనం ఆగుతున్న కొద్దిగా ఇంకా మీదకి వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆపాలంటే నేను ఏదో ఒకటి గట్టిగా అనకపోతే ఆగదే, నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు గట్టిగా ఒక అరుపు అరవాలి, ఒక కేక వేయాలి, లేకపోతే అలా రౌద్రంగా వాళ్ళ మీదకి వెళ్తే కానీ ఆగలి, లేకపోతే మెత్తగా ఉంటే మీదకి వచ్చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ అలా అరవాలని ఇష్టం ఉండదు, ఎందుకంటే మనవాళ్ళు అన్న భావన. స్వజనంతో ఇలాగే ఉంటుంది బాధ, స్వజనంతో ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అయినా మంచివాళ్ళుగానే ఉండాలి, ఎందుకంటే దైవ శక్తి, విశ్వశక్తి నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు అర్జునుడిలానే ఉండాలి. ఇప్పుడు అర్జునుడు తన భావాలు చెప్తాడు. అయితే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉందని చెప్పాను. ఏంటంటే వీళ్ళు వనవాసానికి వెళ్ళారు. 12 ఏళ్ళు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం అంటే ఏంటంటే వీళ్ళు దాక్కోవాలి. వనవాసం అంటే వీళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, 12 సంవత్సరాలు పబ్లిక్లో తిరగచ్చు. కానీ అజ్ఞాతవాసం అంటే ఏంటంటే కౌరవులు వీళ్ళని పట్టుకోకుండా వీళ్ళు దాక్కోవాలి. అజ్ఞాతవాసంలో పొరపాటున వీళ్ళని గుర్తుపట్టి మీరు పాండవులు, ఇదిగో ధర్మరాజు, ఇదిగో అర్జునుడు, ఇదిగో భీముడు అని ఏ ఒక్కడిని గుర్తుపెట్టినా మళ్ళీ మొత్తం 12 సంవత్సరాలు వనవాసం చేయాలి, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. అలా పెట్టారు జిమ్మిక్. ఏంటంటే అప్పటికే రాజ్యం అవ్వకుండా అజ్ఞాతవాసంలో వీళ్ళు పట్టేసుకుందామని. మోసంలో కుట్రలో అజ్ఞాతవాసం ఒక భాగం. ఇప్పుడు వీళ్ళు ఏమైంది, వనవాసం అయిపోయింది. అజ్ఞాతవాసంలో వీళ్ళు విరాటరాజు అనేటువంటి ఆయన కొలువులో ఉద్యోగాల్లో చేరారు. అయితే ఏంటంటే ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఇవన్నీ మహిమలు అనుకోబాకండి, కానీ కథాపరంగా ఇవి మహిమలే. వీళ్ళని ఎవరు గుర్తుపట్టరో
అనేటువంటి వరం వీళ్ళకుంది. దేవతలు వీళ్ళకి వరాలు ఇచ్చారు. ఆల్రెడీ ఊర్వశి శాపం పెట్టింది ఎవరికి? అర్జునుడికి. నువ్వు పేడివాడిగా తయారవుతావని. ఎందుకంటే ఊర్వశి ఆయన్ని కోరుకుంది. ఇంద్రలోకం ఆయన వెళ్ళినప్పుడు నాతో గడపమని. ఆయన గడపనన్నాడు. అప్పుడు ఆవిడ శాపం పెట్టింది, నాతో గడపనంటావా, నువ్వు స్త్రీ కాకుండా పురుషుడు కాకుండా పోతావు, పేడివాడిగా అయిపోతావు. ఆ వరాన్ని నీ ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు, పలానా సమయంలో అది నీకు ఉపయోగపడుతుంది, ఆ వరం నీ మంచిగా జరిగిందని ఇంద్రుడు అందులో అమెండ్మెంట్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు అర్జునుడు రూపమే మారిపోద్ది అసలు. కాబట్టి అర్జునుడిని ఎవరు గుర్తుపట్టలేరు. అలాగే వీళ్ళందరికీ కూడా వరాలు ఉన్నాయి, దేవతల వరాలు ఉన్నాయి. మీ రూపాలు మీరు కావాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టని రూపాలు వస్తాయి. మీకు గుర్తుపట్టలేరని. ఇప్పుడు సృష్టి భగవత్ శక్తి గుర్తుపట్టకూడదు అనుకున్నప్పుడు ఇంక గుర్తుపెట్టేది ఎవరు? అయితే కథాపరంగా విషయం అది. కథాపరంగా దేవతల వరాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ నిజ జీవితంలో దీన్ని మనం అన్వయించుకునేది ఏంటంటే ఇదే సృష్టి సహకారం. ఇప్పుడు అజ్ఞాతవాసంలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరో అనే విషయం వచ్చినప్పుడు అక్కడ అంత చక్కగా చెప్పారు దాన్ని. అంటే ఏంటి? సృష్టి సహకారం. పైగా వీళ్ళు మహారాజులు, చక్రవర్తులు. మరి విరాట్ రాజు కొలువులు వీళ్ళకి ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి? సృష్టి సహకారం, ప్రకృతి సహకారం. అదే మీరు నమ్మాలి. ఇప్పుడు మనం సృష్టి సహకరిస్తుంది కాబట్టే బతుకున్నాం. పంచభూతాలు, మనం పీల్చుకునే గాలి, మనం తినే ఆహార పదార్థాలు ఇవన్నీ సృష్టిలో ఉన్నాయి. మనం ఏదో డబ్బు అనేది ఒకటి మధ్యలో మీడియాగా పెట్టుకొని డబ్బుని సంపాదించుకుంటూ డబ్బు ఎక్కువ ఉంది, డబ్బు తక్కువ ఉంది, నాకు లేదని అనుకుంటున్నాం. కానీ అసలు పదార్థాలు ఉండాలి ఇక్కడ. పదార్థాలన్నీ సృష్టి సమకూర్చినాయి. స్త్రీలు, పురుషులు, కుటుంబ వ్యవస్థ, పిల్లలు పుట్టడం మొత్తం సృష్టి చేసిన ఏర్పాటు. 100 సంవత్సరాలు నువ్వు ఆనందంగా ఇక్కడ బతకడానికి సృష్టి చేసిన అద్భుత ఏర్పాటు. అలాంటప్పుడు 100 సంవత్సరాలు నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు సహకారం ఎందుకు ఉండదు? నీకు ఉండలేదు అంటే ఏంటంటే ఇక్కడ చెడు మంచి అని రెండు ఉన్నాయి. నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. చెడు చేస్తే చెడు కర్మ ఫలితాలు వస్తున్నాయి. అది ప్రాబ్లం. నువ్వే చెడు చేసుకొని నీకు చెడు తెచ్చుకుంటున్నావు. మంచిగా ఉండు, నీకు సృష్టి సహకరిస్తుంది. అదే దైవ సహకారం అంటే. దైవ సహకారం అంటే ఏమి లేదు, నువ్వు మంచిగుండు. పాండవులు మంచిగున్నారు, సృష్టి సహకరిస్తుంది అంటానికి గుర్తుగా ఏంటి? అజ్ఞాతవాసంలో వాళ్ళ రూపాలు అసలు ఎవరు కనిపెట్టలేరు. వాళ్ళకి కావాల్సిన కొలువులు, ఉద్యోగాలన్నీ దొరుకుతాయి. ఇదంతా సృష్టి యొక్క ఏర్పాటు. సృష్టి ఏర్పాటు అది. కాబట్టి అసలు రూపాలే మారిపోయి ఎవరు గుర్తుపట్టలేరు అన్నది సృష్టి నిర్ణయం అయినప్పుడు గుర్తుపట్టడం ఎట్లా జరుగుద్ది అసలు? కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. విరాట్ రాజు కొలువులో చేరారు. దానికి చక్కగా మనం కథలోకి వెళ్తే మహాభారతం మొత్తం చదువుకుంటే మొత్తం వివరంగా చక్కగా రాసి ఉంటుంది. మనం భగవద్గీతలో భాగంగా ఈ జ్ఞానగీతని చెప్పుకుంటూ మనం ఆచరించవలసిన కుటుంబ విషయాలకు తీసుకుంటూ అక్కడక్కడ మహాభారతాన్ని ఇందులో జోడించుకుంటూ వెళ్తున్నాం. అంత పూర్తి మహాభారతం మనం చెప్పుకోవట్లేదు. మన భగవద్గీత మెయిన్గా వెళ్తున్నాం, దాన్ని జ్ఞానగీతగా చెప్పుకుంటున్నాం. దానికి అవసరమైన చోట మహాభారతంలో అంశాలను తెచ్చుకుంటున్నాం. ఎందుకని అందులో ఉన్నోళ్ళు ఇందులో ఉన్నోళ్ళు ఒకళ్ళే, వాళ్ళ కథ ఇది. అలా విరాట్ రాజు కొలువులో ఉండటం, అజ్ఞాతవాసంలో వీళ్ళు మారువేషాలలోకి వెళ్ళగలగటం, ఎవరో వీళ్ళని గుర్తుపట్టకపోవటం. ఎందుకంటే పాండవులు అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరుంటారు ప్రపంచంలో? టాప్ మోస్ట్ ఉండేది ఆ విరాట్ రాజు వాళ్ళే గుర్తుపడతారండి. కానీ తెలీదు. అది ఇక్కడ కానీ తెలీదు అనే కథా అంశం ఏదుందో అది దైవాంశం. అది దేవతలు ఇచ్చిన ఆశీస్సులు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మనకు వర్తిస్తే అది సృష్టి చేసే సహాయం. మన గృహస్థు జీవితానికి వచ్చి మన మామూలు జీవితంలో మనం మంచోళ్ళం అయితే నిన్ను ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా సృష్టి చేసే సహాయాన్ని, విశ్వం నీకు చేసే సహాయాన్ని, విశ్వం నిన్ను కాపాడే విధానాన్ని ఎవరో తప్పించలేరు. గుర్తుపట్టలేనట్టుగా ఉందంటే అదే అక్కడ విరాట్ రాజు కొలువులో ఆయన గుర్తుపట్టలేకపోవటం. మన జీవితంలోకి వచ్చినప్పుడు సృష్టి మనకు సహకరించడం, సృష్టి వాళ్ళకి సహకరించింది. అక్కడ వాళ్ళు విరాట్ రాజు కొలువులో చక్కగా జాయిన్ అయిపోయారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి భగవత్ సంబంధిత ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళ ఆయుధాలు సామాన్యమైనవి కాదు. అర్జునుడి ఆయుధం సామాన్యమైనది కాదు, భగవంతుడు ఇచ్చింది. వాళ్ళ రథాలు, వాళ్ళ హస్యాలు ముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం. ఆయన ఉపయోగించేటువంటి బాణాలు అక్షయ తూణీరం, అంటే ఆయన బాణాలు అనంతంగా వస్తూనే ఉంటాయి.
ఆయన బాణాలన్నీ దాచుకొని వెళ్ళక్కర్లా. భగవద్ అనుగ్రహంతో ఆయనకి అక్షయ తూణీరం ఉందంటే ఎన్ని బాణాలైనా వస్తూనే ఉంటాయి. అది దైవానుగ్రహంతో ఆయన పొందారు. కొన్ని దేవతలతోనే మాట్లాడగలిగిన వాళ్ళు అంత మంచివాళ్ళు అదే అంత మంచి వాళ్ళైనా మనుషులుగా పుట్టినప్పుడు అసలు వాళ్ళు పుట్టిందే దైవాంశ కదా, వాళ్ళు మనుషులుగా పుట్టినోళ్ళు కాదు. మాతృగర్భంలోంచి తల్లి తండ్రి కలయికల చేత వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు వస్తమే దైవాంశగా వచ్చారు. కానీ ఎంత వచ్చినా ఇక్కడ కుట్రలు కుతంత్రాలు మనుషులుగా బతుకుతున్నప్పుడు విధానం ఎలా ఉంటుందో అది అలాగే జరుగుతుంది. సృష్టి నడక అలాగే ఉంది. కాబట్టి వాళ్ళని గుర్తుపట్టకుండా అనే కథా విశేషం ఏదుందో, అక్కడ విరాటరాజు కొలువుల్లో వాళ్ళకు ఉద్యోగాలు దొరకటం, అక్కడ విరాటరాజు వాళ్ళు గుర్తుపట్టలేకపోవటం, అలాంటిది ఇంకెవరో గుర్తుపట్టలేకపోవటం, వీళ్ళు సామాన్య పనివాళ్లుగా అందరికీ అనిపించడం, ద్రౌపదితో సహా అందరూ అక్కడ జాయిన్ అయ్యారు. ఇదేంటి మన జీవితంలోకి అన్వయించుకుంటే అంటే మనకి సృష్టి చేసే సహాయము, అన్ని రకాల సహాయాలు చేస్తుంది. నువ్వు మంచిగా ఉంటే, పాండవుల వల్లే ధర్మంగా ఉంటే, నీ ఇంట్లోనే నీ కుటుంబంలో నీ వాళ్ళతోనే. నిన్నేదో అన్నారా, తలంచుకో, మౌనంగా ఉండు, కాలం ఏం చేస్తుందో చూడు కొంచెం నీ వాళ్ళకి ఏం చేస్తావు. పోనీ అర్జునుడు ఇప్పుడు విషాదంకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళని అదని ఇదని వాళ్ళతో కూడా యుద్ధం చేసి వాళ్ళని ఓడించేసి మనోళ్ళనే ఓడించేసి వాళ్ళని గాయపరిచి బాధ పెట్టి కొన్ని నానా మాటలని కొన్ని ఓడించి మనం గెలిచి సాధించేది ఏముంది? మనోళ్ళని పోగొట్టుకోవటమే కాదు. అలా విరోధంతో పోగొట్టుకోవటం కంటే మౌనంగా ఊరుకుంటాం బెటర్ కదా. పోగొట్టుకొని చేసేదేంది? అదే ఇప్పుడు అర్జునుడి బాధ. అంత మంచివాళ్ళు కనుకనే వాళ్ళకి దైవ సహాయం ఉంది. నువ్వు కూడా అలాగే ఉండు. ఇప్పుడు ఎలా ఉండాలని అడక్కు, నువ్వు కూడా అలాగే ఉండు, నీకు దైవ సహాయం ఉంటుంది. ఆ దైవ సహాయం పేరు సృష్టి సహాయం, విశ్వ సహాయం అని నేను అంటున్నా. నువ్వు ఏ దేవుడిని పూజిస్తే ఆ దేవుడి పేరు పెట్టుకో, దైవ సహాయం అని పిలుచుకో. లేదా నువ్వే గురువుని అనుసరిస్తుంటే ఆ గురు సహాయం అనుకో, గురువుని రక్షిస్తున్నాడు అనుకో. నువ్వేమనుకున్నా పర్వాలేదు, కానీ సహాయం ఉంటుంది. ఇది మనకి చెబుతుంది మన జీవితం. ఎందుకు ఇది మనిషి మానవ జాతి ఉన్నంత వరకు గ్రంథం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మానవ జాతికి అన్వయించుకోవాలి. దాన్ని అన్వయించుకుంటే ఇది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది. విభిన్నత సృష్టి ధర్మం అని తెలిసినప్పుడు, సృష్టి మనకు సహకరిస్తుంది అనే జ్ఞానం మనకు తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా అన్ని పరిస్థితుల్లోనూ మంచిగానే ఉంటావు, సంతృప్తిగా కూడా ఉంటావు. ఎందుకంటే అది సహకరిస్తుంది అని తెలుసు. ఊరినే మనుషులు చేస్తున్నాయి ఇవన్నీ కొంచెం ఇబ్బంది కలగచ్చు, కానీ లోపల భయం కలగదు, బాధ కలగదు. దాన్ని ఎదుర్కొనే ధైర్యము సాహసం అన్నీ ఉంటాయి. అయితే మామూలు బాధ కలుగుతూ ఉండొచ్చు, అయ్యేలా బాధ పెడుతున్నారని. కానీ ఎప్పుడు నేను ధర్మంగా ఉన్నాను, భగవత్ రక్షణ ఉంటుంది, ఏం పర్వాలేదు, నేను నా కుటుంబం అన్ని చల్లగా ఉంటాయి, చక్కగా ఉంటాయి, నేను ఎటువంటి తప్పులు చేయట్లేదు, చెయ్యను కూడా అనే భావన నీలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులు కూడా క్షమిస్తాను. ఇప్పుడు అందుకే దుర్యోధనుడి పట్ల కూడా యుద్ధం చేయాలని అనిపించట్లే అర్జునుడికి. వాళ్ళ తప్పులు కూడా క్షమిస్తాను, ఎందుకని చంపితే వచ్చేదేముందని. ఇక్కడ విరాటరాజు కొలువులో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం అది. జాయిన్ అయినప్పుడు వీళ్ళని వెతుకుతున్నారు. ఎందుకంటే అజ్ఞాతవాసంలో వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ 12 ఏళ్ళు పంపించేయచ్చు, మళ్ళీ ఇంకో అజ్ఞాతవాసం 13 ఏళ్ళు పంపించేయచ్చు, మళ్ళీ నెక్స్ట్ అజ్ఞాతవాసంలో మళ్ళీ పట్టుకున్నాం అనుకో మళ్ళీ 13 ఏళ్ళు పంపించేయచ్చు. ఇంకా వాళ్ళని రాకుండా చేయొచ్చు. అసలు అది ప్లానింగ్. ఎందుకంటే వాళ్ళని చంపలేకపోతున్నారు, యుద్ధం చేయలేకపోతున్నారు, వాళ్ళని గెలవలేరు, ఇక పంపించేస్తా ఉంటే సరిపోద్ది అని అది పెట్టారు ఇక్కడ. ఇప్పుడు అజ్ఞాతవాసంలో వీళ్ళు ఎతుకుతున్నారు. వీళ్ళు ఎక్కడ దొరకట్లే, ఎక్కడున్నారు అసలు తెలియట్లే. విరాటరాజు కొలువులో ఉన్నారని అసలు వీళ్ళకి తెలియదు. చాలా దేశాలు ఉంటాయిగా. దుర్యోధనుడికి ఎక్కడ దొరకట్లే, అందరూ ఎతుకుతున్నారు. దుర్యోధనుడి తాలూకా బ్యాచ్లన్నీ ఎతుకుతున్నారు. అయితే ఏమైందంటే విరాటరాజు యొక్క రాజ్యంలో కీచకుడు ఉన్నాడు, విరాటరాజు బామ్మర్ది. వాడు ద్రౌపదిని పాపం కొంచెం అవమానించాడు, ఆవిడ మీద కన్నేసి ఆవిడని ఇబ్బంది పెట్టబోయాడు. ఇక అది తీవ్ర స్థాయికి వచ్చినాక భీముడు కీచకుడిని చంపేశాడు. కీచకుడిని చంపగలిగిన వాడు భూమి మీద ఎవడూ లేడు. కీచకుడితో సమాన బలమైన వాడు భీముడు, కీచకుడు, అంత బలం గలవాడు బలరాముడు, ఇంకొక అతను ఎవరో ఉన్నారు, అతని పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు నాకు. ఈ నలుగురు సమబలస్తులు. కీచకుడిని చంపాలంటే భీముడు అన్న అయి ఉండాలి, బలరాముడు అన్న అయి ఉండాలి, ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు. వీళ్ళల్లో ఎవరొకళ్ళు అయి ఉండాలి. ఈ వార్త తెలిసింది కీచకుడిని చంపేశారు అని. అయితే ఎవరో గంధర్వులని చెప్పుకుంటున్నారు, కీచకుడిని మాత్రం చంపేశారు అని.
అప్పుడు దుర్యోధనుడికి డౌట్ వచ్చింది, ఆ ఏరియాలో భీముడోళ్ళు ఉండుంటారు. ఎందుకంటే బలరాముడు వీళ్ళు అటు లేరు, వీళ్ళు ఎవరి ప్రాంతాల్లో వాళ్లే ఉన్నారు. కానీ కీచకుడిని ఎవరు చంపారు? పాండవులే అజ్ఞాతవాసంలో ఉన్నారు, కనపడతలేదు. కీచకుడిని చంపగలిగిన వాడు భీము మీద ఎవడూ లేడు ఇంకా. కాబట్టి అక్కడ గంధర్వుల పేరుతో కీచకుడిని చంపింది భీముడే అయ్యుంటాడు అనేటువంటిది అనుమానం వచ్చి దుర్యోధనులు అందరూ కూడా, అయితే ఓ పని చేద్దాం, మనం విరాట్ రాజు మీదకి యుద్ధానికి వెళ్దాం అని చెప్పి విరాట్ రాజు శత్రువు అయినటువంటి ఇంకొక రాజుని, అతనికి కొంత సైన్యాన్ని ఇచ్చి విరాట్ రాజుకి రాజ్యానికి రెండు వైపుల నుంచి యుద్ధం చేద్దాం. ఒకవైపు మీరు వెళ్ళి ఆయన గోవులు అంటే గోసంపద, అప్పుడు ఫుల్గా గోసంపద అనమాట అందరికి. మనలాగా ఇప్పుడు డబ్బుల్లాగా డబ్బు లేదు, గోసంపద. ఎందుకంటే ప్రజలందరూ గో ఆధారిత జీవితాలే. గోవులు ఎంత ఉంటే అంత సంపద, లేదా పొలాలు, భూమి గోవులు, ఇంకేమైనా ఉంటే బంగారం. విడిగా ఇంత ఇప్పుడు మనలాగా ఉన్నటువంటి వస్తువులు కూడా అంతంత లేవు అప్పుడు. అందుకని గోవులు మేపుతా ఉంటారు రోజు. విరాట్ రాజు గోవుల్ని మనం ఒకవైపు నుంచి తోలుకెళ్ళిపోదాం, ఇంకోవైపు నుంచి ఇంకో సైన్యం ఇంకోవైపు నుంచి తోలుకెళ్ళిపోదాం. ఇప్పుడు పాండవులు ఖచ్చితంగా ఏదో ఒకవైపు బయటకు వస్తారు. ఒకవైపు విరాట్ రాజుకు సంబంధించి అందరూ వెళ్తారు. ముందు అక్కడ యుద్ధం మొదలవుద్ది. ఆ యుద్ధం పూర్తి అవ్వకముందు మనం ఇంకోవైపు వెళ్దాం మళ్ళీ. అప్పుడు ఒకవేళ పాండవులు అక్కడ ఉంటే ఖచ్చితంగా యుద్ధానికి బయటికి రావాల్సి వస్తుంది. అది ప్లాన్ చేశారండి. అలాగే ఒకవైపు గోవులను తోలుకెళ్ళిపోతుంటే కబురు వచ్చింది, విరాట్ రాజు యుద్ధానికి వెళ్ళాడు. విరాట్ రాజు యొక్క శత్రువు విరాట్ రాజు చేతిలో ఓడిపోయినోడు వచ్చాడు. ఇదేంటి ఇంతకుముందు మన చేతిలో ఓడిపోయినోడు ఈడు మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు. అతని పేరు సుశర్మ అనుకుంటా, బహుశా అయ్యుండొచ్చు, సుశర్మ అనే రాజు. వీడొచ్చాడు ఏంటంటే వీడికి సపోర్ట్ ఇచ్చి పంపాడు దుర్యోధనుడు సైన్యాన్ని ఇచ్చి, నువ్వు వెళ్ళని. వాడు ఒకవైపు నుంచి వచ్చాడు. విరాట్ రాజుగా న్యూస్ వెళ్ళగానే అటు వెళ్ళిపోయాడు. విరాట్ రాజు యుద్ధానికి వెళ్తుంటే ఆ కొలువులోనే ఉన్న ధర్మరాజు మొత్తం తన తమ్ముడిని కూడా తీసుకొని, మేము కూడా వస్తామండి, మీకు సాయంగా ఉంటామని భీముడిని వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే బృహన్నలుగా ఉన్నాడు ఎవరో అర్జునుడు. బృహన్నలు అంటే పేడి వేషంలో ఉన్నాడు, ఆడ కాదు మగ కాదు, వేషం మారిపోయింది. ఎక్కడ ఉన్నాడు? వాళ్ళకి నాట్యం నేర్పుతున్నాడు ఆడవాళ్ళకి, ఆడవాళ్ళ మధ్యలో ఉన్నాడు. అందుకని ఆయన అంతఃపురంలో ఆడవాళ్ళ దగ్గర ఉండటం వలన ఆయన పిలవటం కుదరలే. వీళ్ళందరూ వెళ్ళిపోయారు యుద్ధానికి. ధర్మరాజు, భీముడు మొత్తం అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు. ఇంకా రాజ్యంలో ఏదో మినిమం సెక్యూరిటీ. ఆ రాజ్యంలో విరాట్ రాజు కొడుకు ఉత్తర కుమారుడు అతను ఉన్నాడు, ఏదో ఆడవాళ్ళు ఉన్నారు. బృహన్నలుగా అర్జునుడు ఉన్నాడు. అటువైపు యుద్ధానికి వెళ్ళిపోయారు. అటువైపు వాళ్ళు యుద్ధానికి వెళ్ళగానే మరుసటి రోజు ఇటువైపు ఇంకోవైపు నుంచి మళ్ళీ ఇక్కడ ఆవులను తోలుకెళ్ళిపోవడానికి మొత్తం దుర్యోధనుడు డైరెక్ట్ గా వచ్చాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు అందరూ మెయినోళ్ళు అందరినీ వేసుకొని వచ్చాడు. డైరెక్ట్ దుర్యోధనుడు వచ్చాడు. అందరూ ఉన్నారు సైన్యం. అందుకని ఇక్కడ ఇది గుర్తు చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఎవరి ముందు రథం ఆపితే ద్రోణాచార్యుడు, భీష్ముడు, ఈ మొత్తం సైన్యం పరివారం నా వాళ్లే అని అర్జునుడు కుంగిపోతున్నాడు. ఆ పరివారం అంతా ఆ రోజు వచ్చింది విరాట్ రాజు దగ్గర యుద్ధం చేయడానికి. ఆ పరివారం మొత్తం వేసుకొని వచ్చాడు దుర్యోధనుడు. ఇప్పుడు వాళ్ళని చూసే కుంగిపోతున్నాడు ఇక్కడ అర్జునుడు. వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నారు సైన్యం, కానీ వాళ్ళే అందరూ ఈయన పరివార జనం అంతా. ఇంకా కొంతమంది పెరిగి ఉండొచ్చు, వేరే రాజులు కూడా వచ్చి సైన్యం సమకూరు ఉండొచ్చు. అప్పుడు వాళ్ళ ఫుల్ సైన్యం మెయిన్ వాళ్ళందరూ వచ్చేసారు. ఈయనకి సంబంధించిన మెయిన్ వాళ్ళందరూ అప్పుడు కూడా ఉన్నారు. విరాట్ రాజు ఆవులను తోలుకుపోవటానికి వచ్చినప్పుడు అప్పుడు కబురు వచ్చింది, రాజ్యంలో ఎవరూ లేరు. ఉత్తర కుమారుడికి చెప్పారు భటులు, అయ్యా మీరు వెళ్ళాలి, యుద్ధం చేయాలి, మన ఆవులను తోలుకుపోతున్నారట మొత్తం వాళ్ళంతా. ఉత్తర కుమారుడు, సరే స్టోరీ చాలా ఉంటది, క్లుప్తంగా చెబుతున్నాడు. ఉత్తర కుమారుడు యుద్ధానికి వెళ్ళాడు. బృహన్నల నేను రథం తోలుతాను నడవమన్నాడు. మొత్తానికి బృహన్నల రథం తోలుతున్నాడు, పేడి వేషంలో ఉన్నాడుగా, రథం తోలుతున్నాడు. ఉత్తర కుమారుడు వెళ్ళాడు. యుద్ధ భూమికి వెళ్ళి చూస్తే ఏముంది అక్కడ? దుర్యోధనుడితో పాటు లక్షల సైన్యం ఉంది, మనుషులు చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు. కంగారు పడిపోయాడు. అసలు ఉత్తర కుమారుడు ఎప్పుడు అంతమందిని చూడలేదు, ఏ యుద్ధం చేయలేదు. వెంటనే ఆయన వణికిపోయి పారిపోవటం మొదలు పెట్టాడు. ఇంకొద్దు రథాన్ని వెనక్కి తిప్పాడు. అప్పుడు అర్జునుడు, నువ్వు కంగారు పడుకు, నేను యుద్ధం చేస్తాను, నువ్వు రథం తోలు అన్నాడు. అని అర్జునుడు ఏం చేశాడంటే ఉండని రథాన్ని తీసుకెళ్లిపోయాడు వెనక్కి.
అటు నుంచి చూసి వీళ్ళు పారిపోతున్నారు అనుకున్నారు వాళ్ళు. దుర్యోధనుడు అటు వాళ్ళు, భీష్ముడు వీళ్ళంతా కూడా చూస్తున్నారు, పారిపోతున్నారు ఏంటి అనుకున్నారు. అర్జునుడు తమ ఆయుధాలు దాచినటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే యుద్ధం చేయాలంటే ఇప్పుడు ఆయన దగ్గర తన గాంధీయం ఉండాలి, చిన్ననాటితో చేయలేడు ఆయన, ఈ పనికిరావు ఆయనకి. అవన్నీ దేవతలు ఇచ్చినాయి, దేవతాస్త్రాలు అవి. అందుకని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తన ఆయుధాలు తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు. వస్తంతోనే ఆయన శంఖాన్ని పూరించాడు. ఆయన్ని శంఖాన్ని పూరిస్తున్నప్పుడే అక్కడ భీష్ముడు ద్రోణుడు అందరూ చెప్పారు వస్తుంది అర్జునుడు అని. ఆల్రెడీ భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కనిపెట్టారు ఇటు ఉంది అర్జునుడే అని. అయితే అర్జునుడు వచ్చే టైంకి వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తి అయిపోయింది. ఆ విషయం అర్జునుడికి కూడా తెలుసు. దుర్యోధనుడు ఆత్రంలో లెక్కలు సరిగ్గా వేసుకోలేదు. వీళ్ళని ఎతకటంలో టైం అంతా అయిపోయింది. వీళ్ళు వేసుకున్న ప్లానింగ్, వీళ్ళు ఎతకడం, వీళ్ళు చివరిలో దొరికారు. అది ఒక్క రోజు తేడాలో అయిపోయింది. అదేగా కాలం కలిసి రావడం అంటే ఏంటి మరి? కాలం సహకరిస్తుంది అంటే అంతే. అప్పుడు వచ్చారు, అప్పుడు దొరికారు వీళ్ళు, చివరిలో అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఆ విషయం తెలుసు భీష్ముడికి, ద్రోణాచార్యుడికి, వీళ్ళందరికీ తెలుసు. కానీ ఆతృతలో ఉన్నవాడు ఎవరు, ద్వేషంతో ఉన్నవాడు ఎవరు? దుర్యోధనుడు. వీడికి సహకరించేవాడు ఎప్పుడు ఇంకో కర్ణుడు ఆ పక్కనే ఉన్నాడు, దుష్టబుద్ధి గారుడు. ఆ దొరికేశారు, ఇంకేమైనా బయట పెట్టేశాం, అసలు ఇప్పుడు యుద్ధమే లేదు, వీళ్ళు మళ్ళీ వనవాసానికి వెళ్ళిపోవటం. వచ్చేది కర్ణుడు అయితే ఆ ఊదిని శంఖం కర్ణుడిదేను. వస్తే ఆయన ధనుష్టంకారం చేశాడు. అదిగో ఆ ధనుస్సు శబ్దం కూడా అర్జునుడిదేను. కాబట్టి అర్జునుడు దొరికిపోయాడు. అజ్ఞాతవాసం పూర్తి అవ్వకముందు బయటకు వచ్చాడు. యుద్ధమేం లేదు, పట్టేసుకున్నాం అన్నారు. ఏమంటే భీష్ముడు ద్రోణుడు చెప్పారు, లేదు నాయన పూర్తి అయిపోయింది తండ్రి, అందుకే బయటకు వచ్చాడు. అర్జునుడే అమాయకుడు కాదు, వాళ్ళ అజ్ఞాతవాస సమయం పూర్తి అయిపోయింది, దాటేసింది, నువ్వు లెక్కలు తప్పులు వేసుకున్నావు అన్నప్పుడు సరే అయిపోయింది. ఇప్పుడు వచ్చినాక ఎందుకు వీళ్ళు ఆవును తోలుకుపోతున్నారుగా? యుద్ధం జరిగింది. యుద్ధంలో కర్ణుడు పారిపోయాడు, మొత్తం అందరినీ పడగొట్టాడు. ఒక్క సింగిల్ అర్జునుడు చంపలే, ఎవరిని పడగొట్టాడు. ఇల్లులు ఎరక్కొట్టేశాడు, రథాలు ఎరక్కొట్టేశాడు. ఆఖరికి భీష్ముడిని కూడా సొమ్మసిల్లు పడిపోయేలా కొట్టాడు, తూలు పడిపోయేలా కొట్టాడు. అయితే ఆయనకి చంపాలనే ఉద్దేశం లేదు అసలు. దుర్యోధనుడు పారిపోయాడు, కర్ణుడు పారిపోయాడు, డైరెక్ట్గా పారిపోయారు. ఒక్క అర్జునుడి దగ్గర పారిపోయారు వీళ్ళు. అయితే భీష్ముడిని ద్రోణాచార్యునితో కూడా యుద్ధం చేశాడు. ఆయన గౌరవించాడు. గౌరవించి వాళ్ళు యుద్ధం చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో రథాలు, వాళ్ళ విల్లులు అన్ని ఎరక్కొట్టేశాడు తన అస్త్ర విద్యతో. వాళ్ళు చేయలేకపోయారు, అందులో డౌట్ ఏం లేదు. ఒక్క అర్జునుడే మొత్తం పారిపోయారు. అయితే ఆయనకి చంపే ఉద్దేశం అసలు లేదు ఎవరిని. అందుకని ఏం చేశాడంటే సమ్మోహనాస్త్రం వేశాడు. ఆయనకి దేవతలు ప్రసాదించిన అస్త్రం ఉంది, సమ్మోహనాస్త్రం. అందరూ శ్రోధైపోతారు. ఆ అస్త్రం వేశాడు. వేస్తే అందరూ శ్రోధైపోయారు, గోవుల్ని తోలుకొని వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళ తాతగారైనటువంటి భీష్మ పితామహుడు ఆ అస్త్రానికి సొమ్మసిల్లడు అనే విషయం ఆయనకు తెలుసు. అని భీష్ముడు కూడా నిజంగానే అలసిపోయి సొమ్మసిల్లి ఉన్నాడు, కానీ అస్త్ర ప్రభావంతో కాదు. యుద్ధంలో భీష్ముడిని కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు అర్జునుడు, అందులో డౌట్ ఏం లేదు. భీష్ముడు కావాలనే ఓడిపోలేదు, అంత సమర్థవంతంగా యుద్ధం చేశాడు. ఎవరో ఒక్క అర్జునుడే, పాండవులు లేరు. పాండవులు వేరే వైపు యుద్ధం చేస్తున్నారు, మిగిలిన పాండవులు వెళ్ళి. అలాంటి అర్జునుడు విరాటరాజు కొలువులో యుద్ధం చేసినప్పుడు అందరితో యుద్ధం చేసి అందరినీ పారిపోయాలి. కర్ణుడు పారిపోయాడు, దుర్యోధనుడు పారిపోయాడు, ప్రాణాలు బతుకుంటే చాలని. కొంతమందిని చంపేశాడు, చిన్నోళ్ళని. పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళ ఆయుధాలన్నీ చెతకొట్టి పైనకి రాకుండా చేసి వదిలేసాడు, వాళ్ళు యుద్ధం చేయడానికి వీలు లేకుండా. కానీ ఎవరిని చంపదలుచుకోవాలా, చంపాలనే ఉద్దేశం ఆయనకు లేదు. జస్ట్ ఊరికనే ఆవులను రక్షించి తీసుకొచ్చాడు. అప్పటికి అజ్ఞాతవాసం పూర్తయింది కనుక తను ప్రకటించుకున్నాడు తనను తానే. అంతటి అర్జునుడు ఇది ఎందుకు గుర్తు చేసుకున్నాడు అంటే, ఒక్క అర్జునుడే అంతమందిని కొట్టేశాడు కదా, వాళ్లే కదా ఇప్పుడు ఇక్కడ ఉంది. కొంచెం సైన్యం పెరిగిందంటే అది అసలు ఆయనకి లెక్కే కాదు. ఇప్పుడు ఈయన పడగొట్టాల్సిన వీరులు కూడా వీళ్లే మెయిన్ వాళ్ళు. కానీ ఎందుకు ఇప్పుడు అర్జునుడు ఇక్కడ డేలా పడిపోతున్నాడు అంటే, ఇక్కడ చంపాల్సి వస్తుంది. ఇప్పుడు అప్పుడు చంపే ఉద్దేశం లేదు ఆయనకి.
ఇప్పుడు చంపితే కానీ రాజ్యం రాదు. అప్పుడు జస్ట్ గోవుల్ని రక్షించుకురావడానికి సమ్మోహనాస్త్రం వేసి వదిలేసాడు అందరిని అంతే. అప్పుడు కూడా చంపలైనా చంపే ఉద్దేశం లేదు. చంపాలనుకుంటే అప్పుడే దుర్యోధనుడిని చంపేసేవాడు. అసలు సమ్మోహనాస్త్రంతో అందరూ పడిపోయారు. అక్కడ మనం కథ ఎందుకు లేని నేను లోతుగా ఇది చెప్పలేదు. సమ్మోహనాస్త్రం వేసి అందరూ పడిపోయినప్పుడు ఉత్తర కుమారుడిని పంపి, ఉత్తర కుమారుడు యొక్క సోదరుంది విరాటరాజు యొక్క కుమార్తె, ఆమె ఇలా యుద్ధానికి వెళ్తున్నాం అన్నప్పుడు ఆ యుద్ధ వీరుల యొక్క తలపాగాల్లో బట్టలు తీసుకురమ్మంది. వెళ్ళి నువ్వు తీసుకురా అని చెప్పాడు ఉత్తర కుమారుడికి. అందరూ సమ్మోహనాస్త్రం వేసాని పడిపోయారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి కత్తిరించుకురా అని చెప్పాడు. ఇతను ఉత్తర కుమారుడు వెళ్ళాడు. వెళ్తున్నాడు చెప్పాడు, భీష్ముడి దగ్గరికి వెళ్ళబాక ఈ అస్త్రం ఆయనకి పనిచేయదు, ఆయన ఊరికనే అలా ఉంటాడంటే భీష్ముడిని కదబాక వెళ్ళాడు. మిగిలిన వాళ్ళు అందరి దగ్గర వెళ్ళి వాళ్ళ తలపాగాల్లో వస్త్రాలు కట్ చేసి తీసుకురా అని తెచ్చుకున్నారు. అప్పుడు ఇది యుద్ధం అయిపోయింది. కానీ భీష్ముడు ఒక మాట చెప్పాడు దుర్యోధనుడికి, దుర్యోధన, అర్జునుడు నిజంగా మన చంపాలి అనుకుంటే సమ్మోహనాస్త్రం వేసినప్పుడు మీరు అందరూ పడిపోయి ఉన్నారు, తర్వాత లేచారు అందరూ, ఆయన చంపే ఉద్దేశం కాదుగా. అప్పుడే మన తలకాయలు నరికేసి వెళ్ళిపోయేవాడు, మీ అందరి తలలో తెక్కొట్టేసేవాడు, పాండవులు అలా చెయ్యరయ్యాలి, మంచోళ్ళు అయ్యా, ఎందుకు ఈ గొడవలు అని చెప్పాడు పాపం భీష్ముడు. అయినా చెడ్డోడు అన్నాడుగా, అదిగా ప్రాబ్లం. చెడ్డోడు చచ్చే వరకు అండు. అదేదో సామెత ఉంది, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టకలతో కానీ పోవని. కొంతమంది ఏంటోనండి అకారణంగా, మనం మీకు కూడా ఉంటారు, మీ బంధుమిత్రుల్లోనూ లేకపోతే స్నేహితుల్లోనూ తగులుతారండి, మనతో ఉన్నట్టు ఉంటారు కానీ అకారణంగా మన నాశనాన్ని కోరుకుంటుంటారండి. ఇప్పుడు నాకు తగిలేరు ఎందుకని చెబుతున్నా, ఏముండదో మనతోనే ఉంటారు, మన దగ్గరే తింటారు, మన పొగుడుతానే ఉంటారు, మన పక్కనే మన సొంత వాళ్ళలాగా కనపడతారు, కానీ వాళ్ళు కోరుకునేది మన సర్వనాశనం. మనం వాళ్ళకి ఎంత మంచి చేసినా వాళ్ళు అలాగే ఉంటారు. అయ్యో పాపం వీళ్ళ మనసు ఏమన్నా ఇదిగా ఉందేమో అని మనమే ఇంకా తగ్గి వాళ్ళకి ఎంత మంచి అయినా చెయ్యి, వాళ్ళ కాళ్ళు కొట్టుకున్నట్టుగా ఉండు నువ్వు, అయినా నీ కాళ్ళు నీ నాశనమే కోరుకుంటారు. పైకి మాత్రం నేను దీవిస్తున్నట్టు నటిస్తుంటారు. చాలా చిత్రం అండి మానవ హృదయం. అదేం చిత్రం, రాక్షసులు అలా పుడతారో ఏంటో తెలియదు, ఎందుకంటే నాకు తగిలేరు అలాంటి వాళ్ళు. అసలు చాలా విచిత్రం. అలాంటి వాడు ఈ దుర్యోధనుడు. చెప్పాడు పాపం భీష్ముడు, ఇప్పుడు పడిపోయాం కదా, తలలు నరికేసి వెళ్ళిపోవచ్చు, వదిలేసి వెళ్ళిపోయాడు కావాలనే అని చెప్పినా కూడా మారటల్లా. అయినా వాళ్ళని చంపేయాలి, వాళ్ళని దోచేసుకోవాలి, వాళ్ళు బాగుపడకూడదు, వాళ్ళు నాశనం అయిపోవాలి. అందుకే పాపం పెద్దోళ్ళు సామెతలు పెట్టారు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టకలతో కానిపోవంటే కాల్చేసినాక కానిపోవాలి. ఆ శ్మశానంలో ఇంకా శవాన్ని కాల్చేయాలి, ఎందుకంటే ఇంకా మనిషి లేడుగా, అప్పుడు పోయి నీకు మనిషి లేడుగా, ఇంకేముంది. ఇలాంటి బుద్ధులు పెంచుకోకూడదండి, అదే చెబుతుంది మహాభారతం. మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఇదే. మనం అలాంటివి పెంచుకోవద్దు. మన మీద ఎవరన్నా పెంచుకుంటూ భగవంతుడు చూసుకుంటాడు, భగవత్ రక్షణ ఉంటుంది, సృష్టి శక్తి ఉంది, విశ్వశక్తి ఉంది. నాకు అలాంటి వాళ్ళు తగిలేరు, నేను ఎదుర్కొన్నాను అలాంటివి. కానీ నాకు ఇప్పుడు కూడా ఎవరి మీద లోపల ఎటువంటి కోపం లేదు, అసలు లోపల భావన కూడా లేదు. కనీసం వాళ్ళు ఇబ్బంది పడాలి, పాడైపోవాలని కూడా నాకు అనిపించాలి. వాళ్ళు కూడా చక్కగా బాగుండాలి అనిపించింది. అందుకే హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా మీకు జ్ఞానగెచ్చి అవుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇంతే ఆధ్యాత్మికం. అందరూ బాగుండాలి, చల్లగా ఉండండి. ఏదో ఇంకోటి నాకేమనిపిస్తుంది అంటే, అసలు మన ఎవరన్నా బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా ఏదో కర్మ లేకపోతే వాళ్ళు మన మీదకి ఎందుకు వస్తారు? ఏదో వచ్చి ఉంటారు, పోనీ మనమే తప్పులు చేస్తుంటాం, లేదా భగవంతుడు మనకి ఏదో నేర్పడానికి ఇదంతా పెట్టుంటాడు. అందులో నేర్చుకోవాల్సింది ఏంటో, ఇంకా వినయం నేర్చుకోవాలేమో, ఇంకా అణిగిమణిగి ఉండటం నేర్చుకోవాలేమో, ఇంకా తగ్గి ఉండటం నేర్చుకోవాలేమో, ఈ భావాలే తీసుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా మరి అలాంటి వాళ్ళు తగిలినప్పుడు జీవితంలో ఏం చేయాలి? తగిలేరు. నేనైతే ఏమనలేదు, మౌనంగా ఉన్నాను, సింపుల్ మౌనంగా ఉన్నాను. వాళ్ళు ఎన్ని చేయాలో అన్ని చేశారు, ఎన్నెన్ని చేయాలో అన్ని చేశారు, మౌనంగా ఉన్నానంటే. ఏం పర్వాలా, భగవంతుడు ఉన్నాడు, అదేగా చెప్తుంది, అదేగా ఆధ్యాత్మికం. అసలు ఇప్పుడు మరి పాండవుల దగ్గర నేర్చుకోవాల్సింది అదేగా. అందుకే జ్ఞానగీత చదవటం కూడా నాకు కొంచెం సులువుగా ఉందంటే, సులువుగా అంటే జీవితానికి అన్వయించి చదవటానికి సులువుగా ఎందుకు ఉందంటే, ఇలాంటి బ్యాచ్లన్నీ నాకు తగిలినాయి. ఇలాగే ఉంటుంది జీవితం అని అర్థమైంది. మహాభారతం చదివినప్పుడు, రామాయణం చదివినప్పుడు
అబ్బాయి ఎంత అద్భుతంగా రాశారయ్యా, ఎల్లకాలం భూమి మీద మనుషులు ఉన్నంత కాలం ఈ గ్రంథాలు ఉపయోగపడతాయి, ఇలాగే ఉంటారు మనుషులని. ఎందుకంటే ఆ 2 గ్రంథాలు నా జీవితంలో సాగినాయి. అలాంటి మనుషులు తగిలేరు, అలా తగిలేరు నాకు. అలాంటి నేనేం గొప్పవాడిని అని చెప్పటంలో అనుభవాలు ఉన్నాయని చెబుతున్నాను. నేను సామాన్యుడిని, నేను కూడా చెడ్డోడిని అందులో, కానీ నేను సామాన్యుడిని అని అలాంటి వాళ్ళు నాకు తగిలేరు. అలాంటి పాత్రలు నాకు తగిలినాయి. నా జీవితంలో నేనే ఎదుర్కొన్నాను అలాంటి పాత్రలు. ఉంటాయి ఎప్పటికీ భూమి మీద ఈ రామాయణ మహాభారత గ్రంథాలు ఎప్పటికీ అవసరమే. ఇక్కడి నుంచి ఆత్మజ్ఞానానికి వెళ్ళిపోతాం. మనకెందుకు ఊరికిన గ్రంథాలు తగిలిని, మనమేం అనలేదుగా, మౌనంగా ఉన్నాం, నమస్కారం పెట్టాం, మేలకుండా కూర్చున్నాం పాండవుల్లాగా. అరణ్యవాసం అజ్ఞాతవాసం ఏదో ఒకటి మౌనం అంటే అయిపోయింది, సింపుల్. అప్పుడు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఒప్పుకున్నారండి, ఏంటి మౌనం అనేగా. మేలకుండా ఉన్నారు, మేలకుండా ఉందాం, భగవంతుడే తీసుకుపోతాడు. ఏమన్నా మనకు కావాల్సిన తినడానికి ఎంత తిండి, ఏదో బతకటానికి ఆధారం. ఎవరితో గొడవలు ఎందుకు, గోడలు ఎందుకు? ఈ సృష్టి మొత్తం నడిపే శక్తి ఒకటి ఉంటే మనకెందుకు కాదు ఆ తపనంతా, ఉన్నంతలో మంచిగా ఉందాం అంతే. అందుకే ఈ జ్ఞానగీత చెప్పాలనుకుంటాను అసలు నేను. ఎందుకంటే ఇంకా వివరణంగా మనుషులతో పోల్చి చెబుదామని ఉంది, కానీ కాకపోతే మనుషుల పేర్లు అవి చెబితే బాగోదు అని ఊరుకుంటున్నాను. ఎందుకంటే చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా మందిని చూశాను. సరే, ఏదైనా ఇంతమందిని చూసి ఉండకపోతే ఈ ఆధ్యాత్మికత వైపు అసలు వచ్చి ఉండేవాడిని కాదేమోలే. ఆధ్యాత్మికతకి ఇవన్నీ అవసరం కూడానేమో, అందుకని మనుషుల మీద కోపం లేదు. అసలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో, ఈ మార్గంలో నేను ఇలా ప్రయాణించాలంటే ఇంతమంది ఇన్ని పాత్రలు నిర్వహించి నన్ను ఇటు తీసుకొచ్చారేమో. కాబట్టి వాళ్ళని చెడ్డోళ్ళు అనుకోకూడదు, వాళ్ళందరికీ నేనే పాద నమస్కారం చేయాలి, నేనే వాళ్ళకి రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను కష్టాలతోనో, ఇబ్బందులతోనో, బాధలతోనో, వాళ్ళ అహంకారంతోనో, వాళ్ళ కుట్రలతోనో, వాళ్ళ కుతంత్రాలతోనో మొత్తానికి ఈ మార్గంలోకి తెచ్చారు. అది ఏదైనా కానీ అది భగవంతుడి దగ్గర సంకల్పం. అప్పుడు మంచి మార్గంలోకి వచ్చాక నేనేం చెడిపోలేదుగా, చక్కగా దైవ మార్గంలోకి వచ్చాను. కుదిరితే అనంత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందాం అని అనుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడు అలా సన్మార్గంలో ఉండండి. అంటే నాకు ఇక్కడ ఒకటి గుర్తొస్తుంది. మహాభారతంలో కుంతీదేవి మొత్తం అన్నీ అయిపోయినాక, యుద్ధాలు అన్నీ అయిపోయినాక, అంతా వీళ్ళకి రాజ్యాలు వచ్చేసినాక, అందరూ బాగున్నాక కృష్ణ భగవానుడు వెళ్ళొస్తానని చెబుతున్నాడు. ఇంక అయిపోయింది కదా నా పాత్ర, వెళ్ళొస్తాను, నేను మా రాజ్యానికి వెళ్ళిపోతాను, మీరు అంతా బాగున్నారుగా, ఇప్పుడన్నా మళ్ళీ అవసరమైనప్పుడు పిలవండి వస్తానని చెబుతానికి వెళ్తుంటే ఆయన భగవంతుడని ఆ కుంతీదేవికి తెలిసిపోవు. కుంతీదేవి కృష్ణుణ్ణి ప్రార్థించిందంట. ఎక్కడో చదివాను నేను. అసలు ఏంటి ఇలా ఎందుకు ప్రార్థించింది అనుకున్న ఇప్పుడు అర్థమవుతుంది. జ్ఞానం అర్థమైతే, సత్యం అర్థమైతే అన్ని అర్థమవుతాయి. ఆమె ఏమడిగిందంట కృష్ణుణ్ణి, అయ్యా నాకు ఎప్పుడు కష్టాలు ఉండేటట్టు చూడు, ఎందుకంటే కష్టాల్లో నువ్వు ఎప్పుడు మా పక్కనే ఉంటావు, కష్టాలు జరిగితే వెళ్ళిపోతావు. మేము కూడా కష్టాల్లోనే పిలుస్తాం నిన్ను, సుఖాల్లో నేను పిలవం. అందుకని కృష్ణ ఎప్పుడు మా పక్కన నువ్వు ఉండాలంటే మాకు కష్టాలు ఉండేటట్టు చూడు, నువ్వు ఉంటావు కదా పక్కన, మాకు నువ్వు ఉంటే చాలు, కష్టాలు ప్రాబ్లం కాదు, నువ్వు ఉండాలి మాకు పక్కన. అందుకని ఒకవేళ ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ చక్కగా భగవతత్వం అర్థమయ్యేట్టు, జ్ఞానం అర్థమయ్యేట్టు చేసినయేమో నా జీవితంలో. కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు, అందరూ నాకు మేలు చేసిన వాళ్ళే. వాళ్ళందరికీ నేనే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒకళ్ళు ఇందాక ఏమన్నా పొరపాటు మాట్లాడానేమో, ఎవరూ ఇబ్బంది పెట్టలేదు, అందరూ కలిపి చక్కగా భగవత్ మార్గంలో నడిచే ఏర్పాటు చేశారు. మీకైనంతే నాకైనంతే అందరం ఇలాగే వెళ్దాం. భగవంతుడి యొక్క రక్షణ, అదే విశ్వరక్షణ, అదే సృష్టి రక్షణ. ఎప్పుడూ ప్రకృతి సహకరిస్తుంది. అక్కడ విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు అంత అర్థం చేయగలిగినటువంటి అర్జునుడు ఇక్కడ ఎందుకు విషాదానికి లోనవుతున్నాడు అంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శ్లోకాలు ఉన్నాయి, ఇది 27వ శ్లోకం. అసలు ఈ చాప్టర్ పేరే మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాదయోగము. ఇప్పుడు మొదలైంది అర్జున విషాదం. విషాదం ఆయన హృదయంలోకి ఇప్పుడే వచ్చింది. ఈ చాప్టర్ పేరే అర్జున విషాదయోగం. ఇప్పుడు వచ్చింది విషాదమైంది. ఈ విషాదంతో ఆయన కృష్ణ భగవానుడికి ఏం చెప్పబోతున్నాడు, తన హృదయంలో ఏం కలిగింది ఈ భావాలు, ఎందుకు యుద్ధం పట్ల ఆయనకి చేయాలని అనిపించటం లేదు, యుద్ధం చేయడానికి తన మీదకి సిద్ధంగా వచ్చిన వాళ్ళ మీద దయ ఎందుకు కలిగింది, హృదయంలో బాధ ఎందుకు కలుగుతుంది, వాళ్ళ మీద ఈయనకి కృప దయ ఎందుకు కలిగింది. విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా ఓడించేస్తే వాళ్ళందరూ పారిపోయారు కూడా. ఇప్పుడు ఇక్కడ చేయలేడా, చెయ్యగలడు, కానీ అప్పుడు చంపే ఉద్దేశం లేదు.
ఇప్పుడు చంపితే తప్ప యుద్ధం ముగదు. ఇప్పుడు వాళ్ళని చంపితే తప్ప యుద్ధం ముగియదు. చంపడం ఆయనకి ఇష్టం లేదు. మనమైనా మన సొంతోళ్ళు ఏదో ఘర్షణ పడతాం ఏదో అనుకుంటాం, కానీ వాళ్ళకి అంత హాని జరగాలని మనం ఎందుకు కోరుకుంటాం? మంచోడు ఎవడైనా అసలు ఎవరికైనా హాని జరగాలని కోరుకుంటాడు. ఒక స్నేహితుడికైనా హాని జరగాలని కోరుకోడే. ఏదో సామెత ఉంది, పగవాడికి కూడా ఈ కష్టాలు వద్దంటారు. ఎవరన్నా కష్టాలు పడేవాడు, బాధలు అనిపించేవాళ్ళు, పగవాడికి కూడా ఇన్ని బాధలు వద్దంటారు. అందరూ బాగున్నారు, కానీ మంచోళ్ళు ఎప్పుడు అలాగే కోరుకుంటారు. అది అర్జునుడి హృదయం. ఈ హృదయంలోంచి రేపు కృష్ణ భగవానుడికి ఏం చెప్పబోతున్నాడు అవన్నీ కూడా మరలా మరొక శ్లోకంలో ఉందాం. అప్పటి వరకు జాగ్రత్తగా చక్కగా అందరితో మంచిగా ఉండండి. మంచే మనని నిరంతరం రక్షించేది. సృష్టి ధర్మం విభిన్నత ముందే చెప్పాను. సృష్టి ధర్మం విభిన్నత. విభిన్నతని అర్థం చేసుకోగలిగితే ఘర్షణ ఉండదు. విభిన్నతని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోగలిగితే ఘర్షణే ఉండదు. అసలు సర్దుకునే గుణం వస్తుంది. జీవితం అంటేనే సర్దుకోవటం. కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మన కుటుంబాల్లో ఇంతే మనకు అవసరం. మనకి యుద్ధాలు ఎందుకుంటాయి? మన కుటుంబాల్లో యుద్ధాలు ఏంటి? ఊరినే మనకు మానవ సంబంధ బాంధవ్యాలు, భార్య భర్త, కొడుకు కూతురు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇవేగా. అక్కడ యుద్ధాలే ఉంటాయి. అందుకని కొంచెం సర్దుకోవటం. ఎందుకని? సృష్టి ధర్మ విభిన్నత కనుక నేను ఒకలా ఆలోచిస్తా, వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు. అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి. అక్కడ మనం సర్దుకోవాలి కొంచెం. అలా సర్దుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ, వీలైతే సర్దుకున్నాక ఇంకొంచెం మంచితనం మనమే ప్రదర్శించి ఎదుటి వాళ్ళకు మేలు చేసేలా జీవించటం అనేది జ్ఞాన లక్షణం, ధర్మ లక్షణం. అది మంచి. శుభమస్తు. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. నేను చెప్పేవన్నీ నా సొంత అభిప్రాయాలు, నా సొంత విశ్లేషణలు. భగవద్గీత చెప్పగలిగినంత గొప్పవాడిని నేను అస్సలు కాదు. ఎంతో మంది మహాత్ములు దీనిని ఎన్నో వివరణలతో చెప్పారు. నేను నాకు తోచినటువంటి విధానంలో నేను భావించుకున్నటువంటి నా భావనలు చెబుతున్నాను. ఇందులో నచ్చి మంచి ఉన్నదంటే తీసుకోండి, లేదు మీకు నచ్చకపోతే చక్కగా వదిలేసేయండి. ఏదన్నా చెడు ఉందని అనిపిస్తే నన్ను క్షమించేయండి. ఇక్కడికే ఆ విషయాలను వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. మంచి ఉంటే తీసుకొని ఆచరించుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం.